అంటున్నారు, రక్షణ మీరు నిర్లక్ష్యం చేసుకోకండి. ఎందుకంటే ఎప్పుడు ప్రభు వస్తాడో మనకు తెలియదు, లేకపోతే మన ప్రాణాలు ఎప్పుడు పోతాయో తెలియదు. నరకానికి వెళ్లకుండా డైరెక్ట్ చెబుతున్నా, చచ్చిపోయినాక నరకానికి వెళ్లకుండా పరలోకానికి వెళ్ళటానికి నమ్మి బాప్తిసం పొందాలి. నమ్మకపోతే శిక్ష. కనుక రక్షణ కొరకు సిద్ధపడాలి. నానా సిద్ధపాటులో చాలా ఉన్నాయి. మీకు టూకీగా చెప్పేస్తాను, అర్థమయ్యేటట్టుగా 100 రెఫరెన్స్లు తీయకుండా మీకు అర్థమయ్యేటట్టు చెప్తున్నాను. రెండోది ఉపవాసాలు ఉండటానికి సిద్ధపడాలి. మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. యేసు ప్రభు వారు ఆయన బాప్తీసం పొందిన తర్వాతే 40 పగళ్ళు రాత్రులు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. అర్థం చేసుకోండి. రక్షణ పొందుకున్న తర్వాత తప్పక ఉపవాసాల కొరకు సిద్ధపడాలి. ప్రతి విశ్వాసి, మరి ముఖ్యంగా సేవకులు సేవకురాళ్ళు సుఖ సేవ చేయకూడదు. శ్రమపడుము సువార్తికుని పని జరిగించు అన్నట్లుగా పౌలయ్య తిమోతితో సేవకులు శ్రమపడాలి. ఇప్పుడు శ్రమ పడితేనే రేపు సుఖపడతారు. నేను 1984లో పిలువబడ్డప్పుడు తిన్నామా తినలేదా, ఇది మట్టి గోడలు ఇళ్లలో ఉన్నామా, మెరిసి పుట్టినప్పుడైతే చిన్న బిడ్డగా ఉంది, ఆ గోడ టపామంట పడిపోయింది, కానీ ఆ ఇల్లు కారిపోయినాయా, ఎలాగుంది, అలాగ ప్రయాసపడ్డాం. ఈనాడు ఇంతమంది బిడ్డలు నాకు ఇచ్చాడు. ఈ సుఖం, ఈ ప్రశాంతత ఒకప్పుడు ప్రయాస. కాబట్టి సేవకులు కానీ విశ్వాసులు కానీ ఉపవాసాల కొరకు సిద్ధపడాలి. కొందరు ఇంకా దురదృష్టవంతులు అవడానికి కారణం ఏంటంటే, సంఘాల్లో 10 రోజులు 20 రోజులు ఉపవాస దినాలు, ప్రతిష్ఠ దినాలు, వ్రత దినాలు ప్రకటించినప్పుడు అది నాకు కాదులే అన్నట్లుగా ఉంటారు. దారిని పోయే దానయ్యలాగా ఉంటారు, ఏదో చూసుకుంటూ వెళ్తుంటాడే అలాగే వింతగా ఉంటారు కొందరు. లేదండి, సంఘ బిడ్డలు అందరూ ఉపవాస దినాలు ప్రకటించినప్పుడు, చాటించినప్పుడు, వ్రత దినాలు వాటి కొరకు సిద్ధపడాలి. ఒక నెల రోజులు 20 రోజుల ముందానే చెప్తారు సంఘ నాయకులు. నేను కూడా ప్రభువా కనీసం ఆ 10 రోజులకి 2 రోజులైనా నేను ఉపవాసం ఉండాలి. ఇవి నియమం, భక్తి నియమాలు. ఇవి బడాయి కాదు, భక్తి నియమాలు కొన్ని ఉన్నాయి, దాన్ని ఫాలో అవ్వాలి. దేవుని సన్నిధిలో ముందుకు వెళ్ళటం అనేది అది పాటే కానీ, పరిచర్య కానీ, ప్రార్థనే కానీ, ఆరాధనే కానీ, ఇవన్నీ సొంత నిర్ణయాలతో, ఆవేశాలతో, ఉద్రేకాలతో చేసేవి కావు. నేను చెప్పట్లా, దేవుడే చెప్తున్నాడు. ఈ ప్రజలు నన్ను తమ పెదవులతో ఘనపరుస్తున్నారు కానీ వాళ్ళ హృదయం నాకు దూరంగా ఉంది. హృదయాలు దేవునికి దూరంగా ఉండి గొప్పోళ్ళు అనిపించుకుంటే, భక్తులు అనిపించుకుంటే దానికి మనమే మోసపోతున్నాం. ఎవరిని మనం మోసపరచట్లా. స్పష్టంగా మన బ్రతుకుని మనమే చిన్న భిన్నం చేసుకుంటున్నాం నానా. కాబట్టి వీటన్నిటి కొరకు సిద్ధపడాలి, ఉపవాసాల కొరకు సిద్ధపడాలి. ఆ తర్వాత పరిచర్య చేయటానికి కూడా సిద్ధపడాలి. అది కూడా మీకు అర్థమేంటి చెప్తాం. మనకు 8 గంటలకి ఆరాధన అనుకోండి. పరిచర్య అనేది ఏదో సభలకు వెళ్ళి ప్రసంగాలు చేయడం, లేకపోతే సాక్ష్యాలు చెప్పడం, గొప్పలు చెప్పుకుంటాం అనేది కాదు. మొదట కింద నుంచి వస్తుంది. అది ఇల్లు కట్టడమే కానీ మరొకటే కానీ కింద ఫౌండేషన్, పునాది సరైంది ఉండాలి. అంటే ఆ ఇల్లు స్ట్రాంగ్ అనిపించుకోవాలంటే ముందు పునాది తవ్వాలి. అది తవ్వుకుంటూ రావాలి. త్రవ్వబడితేనే కట్టబడతారు. త్రవ్వబడితేనే అది ఇల్లు, త్రవ్వబడితేనే పునాది కట్టబడుతుంది. మూలరాయి వేయబడి దాని మీద మనం రాయిగా ఉంది. మూలరాయి క్రీస్తు ఎండగా అపోస్తలుల పునాదిలో మనం కట్టబడుతూ ఉండాలి. ఇది పరిచర్య. రావాలి 7 గంటలకే రావాలి, 7:30కే రావాలి. చక్కగా కుర్చీలు, చాపలు ఇవన్నీ నీట్గా సుందరమైన ఒక ఫంక్షన్ జరుగుతుందంటే ఫంక్షన్ హాల్ అద్దెకు తీసుకుంటేనే అది చిన్న భిన్నంగా ఉంటే అంత చక్కగా డెకరేట్ చేస్తాం. నేను ఒక ఫంక్షన్కి వెళ్ళాము, అసలు అది దాన్ని ఎవరు పట్టించుకోడు. ఆ హాల్ని దాన్ని చాలా సుందరంగా మలిచారు.
వెనక డయాస్ దగ్గర కానీ కుర్చీలు వేయటం కానీ ఎంట్రన్స్ దగ్గర నుంచి చాలా శుభ్రంగా ఉందన్నమాట. చూడండి. అలాగే ఆరాధన ఈవేళ ప్రభు దినం, ప్రభు మా మధ్యకు వచ్చే దినం, మా వరుడు మా మధ్యలో సంచరించే గడియ, మా ప్రియుడు అని మనం ఎలాగుండాలి? ఏమంటే ఆలయాన్ని అంత చక్కగా సుందరంగా మనం శుభ్రం చేసుకోవాలి. అవన్నీ మీకు చెప్తున్నా. ఇర్మియా హెస్కేల్తో అన్నట్లుగా చెప్పు నువ్వు అంటాడు వాళ్ళతో. వాళ్ళు విన్నా వినకపోయినా నీ డ్యూటీ నువ్వు చెయ్యి. అంతేగాని నేను నువ్వు చేయాలి అని చెప్పడంలా నియమం చెబుతున్నాను. సిద్ధపరచుకోవాలి పరిచర్య చేయటానికి. స్త్రీలు ఏం చేయాలో అది చేయాలి ముందే, పురుషులు ఏం చేయాలి అది చేయాలి. ఇవన్నీ ప్రతిదానికి ఒక సిద్ధపాటు అనేది ఉంటుంది. దీన్నే మనసు అంటారు నానా. సిద్ధపాటు అనే దాన్నే మనసు అంటారు. దాన్ని ఏమన్నా మనసు ఉంటే అది అసలు మనసు అనేది ఒకటి ఉంటే నేను మందిరానికి ఇది చేయాలి అది చేయాలంటే దేవుడే ఉన్నతంగా మార్గాన్ని ఏర్పాటు చేస్తాడు. ఇవన్నీ ఒక్కొక్కటి నియమం ఉంది. ఇది లేకపోతే మనం ఆధ్యాత్మిక జీవితంలో ఒక మాదిరిగా మనం ఉండలేము. ఎందుకంటే ప్రస్తుత కాలం మేము పొందుకొని దేవుల్లో జీవించిన ఆ రోజులు వేరు. అప్పుడు మేము ఎలాగో వెళ్ళేవాళ్ళంటే మారు మనసు పొందడానికి వెళ్ళేవాళ్ళం, మారు మనసు పొందేవాళ్ళం. బాప్తిసం పొందడానికి బాప్తిసం పొందేవాళ్ళం. చూడండి. దాని తర్వాత పరిశుద్ధాత్మ శక్తి కొరకు అలాగ వరాలు, పరిచర్య, ఇవన్నీ కూడా ఒక నియమములో మేము చేసాం. ఇంకో సంగతి చెప్పమంటారా? నేను దేవుడు సేవకు పిలిచిన 7 సంవత్సరాల వరకు సేవకుడిని కూడా సమర్పించుకొని, అమ్మ నేను ఇద్దరం సేవ చేస్తున్నాం. 7 సంవత్సరాల దాకా మేము రొట్టె విరవల. మాకంటే గురువులు పెద్దలు ఉన్నారు చూసారా, వాళ్ళని పిలిపించుకొని ఆ రొట్టె విరిచేటప్పుడు వాళ్ళకే ప్రాధాన్యత ఇచ్చి మీకులాగా మేము కూడా విశ్వాసులాగా ఆ పద్ధతులు వేరండి. ఇప్పుడు ఏంటి, వాళ్ళు రావడం ప్రసంగం చేయాలి, రావడం మా తడాక చూపించాలి. చూడు ఎలాగ మారిపోయింది. ఎందుకు అనేకులు నిలబడలేకపోతున్నారు, సాక్షులుగా జీవించలేకపోతున్నారంటే మొదట ఏబిసిడీలు నేర్చుకోవాలి. కానీ సంతకంగా నేర్చుకోగానే ఎంఏ పిహెచ్డి చదవడుగా. సంతకం చేస్తారు, చెక్కుల మీద చేస్తారు, వాటి మీద చేస్తారు. సంతకం చేయటానికి వరకే పనికి వస్తుంది. అది రాయటానికి, చదవడానికి, ఘనమైన స్థానాన్ని పొందటానికి పనికి రాదు. అది ఇప్పుడు కదా ఏబిసిడీల ఈ కంటే సంతకాలు ఎక్కువైపోయినాయి. వచ్చే భక్తులకి సంతకాలు చేయటం ఎక్కువైపోయింది. అంటే అనుభవం చెప్తున్నాను నాన్న. ఒక వయసు ఉంది, ఆ వయసులో మేము మాట్లాడవచ్చు, తప్పేమీ లేదు. భక్తి జీవితం అంతా చిన్నాభరణం అయిపోయింది. భయం వేస్తుంది, రేపు ప్రభు వస్తే ఏమి ఎత్తబడతారు, ఇవన్నీ మనం బిడ్డల్ని ఒక పద్ధతిలో పెంచడానికి మనం చెప్తున్నప్పుడు ఇలాంటి ఖచ్చితమైన కరెక్ట్గా నిష్ఠా నియమాలతో, పథ్యంతో, కాకరకాయ చేదులాంటి దాంతో చెప్పేవాళ్ళు సంఘాల్లో ప్రజలు ఉండరు. కానీ ఎగురు, గంతులై, పాడు, ఆడు, చెయ్యి, ఏం పర్లేదులే, జోకులై నవ్వుకుంటా జీవించి ఇలాంటి వ్యర్థమైన వాటి వైపు ఇప్పుడు అనేకులు చూస్తూ ఉన్నారు. కష్టపడాలి, ఒక నియమంలో బ్రతకాలి. కానీ ప్రతిదానికి ఒకటి ఉంది. ఇప్పుడు నేర్చుకుంటానికి రాట్లా, చెప్పడానికి వస్తున్నారు. ఈ సిద్ధపాటు ఇవన్నీ అవసరం. బాప్తిస్మం కొరకు సిద్ధపాటు, ఉపవాసాల కొరకు సిద్ధపాటు, పరిచర్య కొరకు సిద్ధపాటు, ఇవన్నీ ఆశీర్వాదకరమైనవి. పరిచర్యనే లేక ఎబ్బెట్టుగా ఉంటుంది చాలామందికి. కొంతమంది నేను చూస్తాను, వాళ్ళు ఏమో చేసేది చాలా, అంటే వాళ్ళని నేను విమర్శించట్లా, స్వల్పమైన పని, ఆ గేటుల దగ్గర లేక అలాగో. ఇక్కడ దేవుని మందిరానికి వచ్చేసరికి వాళ్ళు రక్షణ పొందుకున్న వాళ్ళు ఎక్కడ ఉంటారంటే కుర్చీల్లో కనపడతారు. అక్కడేమో గేటు దగ్గర ఉంటారు, ఇక్కడేమో కుర్చీల దగ్గర కనపడతారు. దీని ఎలాగుంటుందంటే వాళ్ళే నాకు చేయాలి, వాళ్ళే పెట్టాలి, వాళ్ళే రావాలి, నేను ఇలాగ ఉండాలని. ఇక్కడ అసలు ఆ ఫ్యాక్టరీ యజమానుడు కూడా ఆ ఫీలింగ్ ఉండదు. ఇక్కడికి వచ్చి ఆ ఫీలింగ్ తీస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా వాక్యానికి, దైవ నియమానికి వ్యతిరేకమైనవి. కొన్ని సంఘాలు ఉన్నాయి, ఆ సంఘాల్లో వాళ్ళు కలెక్టర్లు, పెద్ద పెద్ద గజిటెడ్ ఆఫీసర్లు,
ఎక్కువ ఒక నియమాన్ని నేర్పించిన ఆయన ఎవరంటే బక్సింగ్ గారు. హెబ్రోన్ సహవాసంలో ఆయన, ఇప్పుడు నేను ఇట్లా కుర్చీలో కూర్చున్నాను, 90 సంవత్సరాలు కూడా ఆయన మోకరించి ప్రార్థన చేసేవాడు. 90 సంవత్సరాలు దాటిన ఆయన ప్రసంగాన్ని పిలిచినప్పుడు వెళ్ళిపోయి మోకరించి ప్రార్థన చేస్తున్నాడు. ఒక వీడియోలో చూసే నేను. ఏంటండి అది? అందరూ కలెక్టర్ కూడా ఇట్లా కూర్చుంటాడు, ఇలాగా కూర్చొని వాక్యం వింటాడు. అందుకే వాళ్ళు దేవుని దగ్గర తమ్ము తాము తగ్గించుకున్నారు కనుక హెచ్చించబడ్డారు. వీళ్ళైతే అక్కడ బాగానే తగ్గించుకుంటారు, ఇక్కడికి వచ్చేలేకే హెచ్చించుకుంటారు. మనం చేసే చాలా భయంకరమైన పొరపాటు ఇది. అన్నిటికీ మనం సిద్ధపడాలి. పరిచర్య చేసే విషయంలో కూడా సమూయేలు బాలుడుగా ఉన్నప్పుడు నడుము ఉంచాడు కాబట్టి కదా శిరస్సు పైకి ఎత్తాడు. ఇది బ్లెస్డ్ పాయింట్ అన్నమాట. పరిచర్య అనేది సిస్టర్స్, బ్రదర్స్ కానీ మీరు నడుము వంచడం, ఇలాగ తల కిందకు వంచడం అనేది పరిచర్య చేయటానికి, రేపు తల పైకి ఎత్తటానికి. ఇవన్నీ సూత్రాలు గుర్తుపెట్టుకోండి. మీ భక్తి జీవితంలో ఎదుగుదల కొరకు ఇవి ఉపయోగపడతాయి. అంటే నేను ప్రసంగం చెప్పడంలో నేను చేసి మీకు చెప్తున్నా. నేను అలాగే చేశాను. పరిచర్య చేయటానికి కూడా సిద్ధపడాలి నాన్న, ఉపవాసాలు ఉండటానికి సిద్ధపడాలి. ఆ తర్వాత అభిషేకం కొరకు ఆత్మను పొందుకుంటాను కూడా అక్కడ 10 దినాలు మేడగదిలో వాళ్ళు సిద్ధపడ్డారు, కనిపెట్టుకున్నారు కనుక అభిషేకాన్ని పొందుకున్నారు. కొంతమందికి అసలు పరిశుద్ధాత్మ అభిషేకం మీద, వరాల మీదే అసలు ఆశ ఉండదు, ధ్యాస ఉండదు. దేవుడిని వాగ్దానం ఉంది, అంత్య దినములలో అందరి మీద నా ఆత్మను కుమ్మరించెదను. అందరూ, యవనులు, నడిప్రాయులు, వృద్ధులు కదా. నేను ముసలివాడిని, నేను ముసలిదాన్ని, నేనేం పనికొస్తానంటే మేము ముసలివాళ్ళం కాదండి, 68 సంవత్సరాలు. ఒక మాట తీసుకుంటే 4-5 గంటలు కూడా చెప్పి అభిషేకం ఇచ్చాడు దేవుడు నాకు. నువ్వు నోరు తెరువు, నేను దాన్ని నింపుతానన్నాడు. కాబట్టి ముసలోళ్ళని మౌనంగా ఉండగాకండి. వందనాలు. కొంతమంది ముసలమ్మ ముచ్చట్లకు వెళ్తారు కానీ ప్రార్థనలు మాత్రం చేయరు. దేవుడు ఈ వయసులో మనకిచ్చిన భాగ్యం ఏంటంటే మన దేవుని యొక్క ఆలయంలో ప్రార్థన చేయాలి. అందరి కొరకు ప్రార్థన చేయాలి. అది కష్టపడద్దు, నువ్వు వంట చేయొద్దు, కూరగాయలు కోయొద్దు, ఓడవద్దు, ఏమొద్దు. ఈ వయసులో ఉండే వాళ్ళు అలా కూర్చొని ప్రభా కుటుంబాలు దీవించాయా, సంఘాన్ని అభివృద్ధి పరుచేయంటే హృదయపూర్వకంగా చాలు. ఈ మందిరం కూడా సరిపోదు, ఆ స్థలం కూడా సరిపోదు. అది మన బాధ్యత ఉందండి. ముసలోళ్ళు ఏం చేయాలో వాక్యంలో ఉంది, ప్రార్థన చేయాలి, దర్శనాలు చూడాలి. ఎందుకు పీడకలు వస్తున్నాయి నీకు? సరిగ్గా ప్రార్థన చేసి చావట్లా. సరిగ్గా ప్రార్థన చేస్తే మంచి దర్శనమే వస్తుంది. తర్వాత చదువుకోండి, లూకాసు వార్త 2వ అధ్యాయంలో అన్న అని ఆమె ఉంటుంది. ఆమె పెళ్ళయి 7 సంవత్సరాలే కాపురం చేసింది. తర్వాత భర్త చనిపోయాడు. ఇంకా వాళ్ళ అమ్మ నాన్న అంటారు, అన్న ప్రార్థన చేసుకోండి, నాకు పెళ్లి చేసుకోండి, నాకు వద్దు నాన్న, నేను మందిరంలోనే పడి ఉంటానని 84 సంవత్సరాల వయసు వచ్చే వరకు యెరూషలేము ఆలయంలో పరిచర్య చేస్తూ ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉంటే యేసయ్యనే చూసింది. చప్పట్లు కొట్టండి అందరికీ. శిశువుగా పుట్టిన యేసుప్రభు వారిని ఆమె చూసింది. కాబట్టి రక్షణ పొందుకున్న వృద్ధులు ప్రార్థన చేసినప్పుడు నువ్వు రాకడలో ఎత్తపడతావు. అనేక మంది ఎత్తబడటానికి నీ ప్రార్థన ఉపయోగపడుతుంది. అది టైం వేస్ట్ చేసుకోగాకండి. నేను ఒక వచ్చింది ఫంక్షన్కి, ఆమెకి 84-80 సంవత్సరాలు ఉంటాయి. బాప్తిసం కూడా పొందింది. ఆమె డ్యూటీ ఏంటంటే చక్కగా ఉదయం టిఫిన్ చేయటం, టీవీ దగ్గర కూర్చుంటాం, మధ్యాహ్నం భోజనం చేయటం, టీవీ దగ్గర కూర్చుంటాం, రాత్రి భోజనం చేయటం, నిద్ర వచ్చిన దాకా టీవీ చూడటం. ఏంది బతుకు చెప్పండి? లోకస్తులకు నేను చెప్పటంలా,
నేను రక్షించబడ్డాను అనుకున్న వాళ్ళు చెప్తారు. ఏంటి ఈ బ్రతుకు? నువ్వేం చేయాలి? నీ కుమారుల కొరకు, కుమార్తెల కొరకు, అల్లుల కొరకు, మనవ సంతతి ముది మనవి సంతతి కొరకు ప్రార్థన చేయాలి. ధనవంతురాలే ఏ కారులో వెళ్ళొచ్చు మందిరానికి, ఆటోలో వెళ్ళొచ్చు కదా. ఆటోలో ఏముంది, ఫోన్ చేసి వచ్చేస్తారు. ఓలా ఏమున్నాయి కదా, వెళ్ళిపోవచ్చు. ఇన్ని అవకాశాలు ఇచ్చినా కూడా దేవుడిచ్చిన ఆరోగ్యాన్ని వ్యర్థం చేసుకుంటున్నారు, ఆయుష్ను. చూసారా? ఇవన్నీ కూడా చాలామంది వ్యర్థులైపోతున్నారు సరైన సిద్ధపాటు లేకుండా. ఇవన్నీ ఆలోచించాలి. ఈ జనరల్ విషయాలు సంఘ విధానాల్లో దీన్ని కొద్దిగా పరిశీలన చేస్తే మనం ఎంత తప్పు చేస్తున్నామో మనకి అర్థమైపోద్ది. కనుక వీటికే సిద్ధపాటు లేదు, రెండో రాకడికి ఏం సిద్ధపడతారు చెప్పండి? ఆత్మ లేదు, ఆత్మ పొందుకొని కనిపెట్టి ఆత్మాభిషేకం పొందుకుంటాను సిద్ధపడి ఆత్మాభిషేకాన్ని పొందుకొని ఏదో ఒక కృపావరం, దర్శన వరము, ప్రవచన వరము, వివేచన వరము, స్వస్థత వరము, బుద్ధివాక్యము, జ్ఞానవాక్యము కదా, ఉపచారం చేసే వరము ఏదో ఒకటి సంపాదించుకుంటావు. దాని ద్వారా నువ్వు బలపడతావు, రాకడకు సిద్ధపడతావు, 10 మందిని సిద్ధపరుస్తావు. ఇది చాలా మందిలో ఉండలేదండి. ఆ తర్వాత దిద్దుబాటు. ఏంటది? దిద్దుబాటు. గమనించండి, దిద్దుబాటు ఏంటంటే ఎంతైనంటే మనం రక్షణ పొందుకున్నాం, ఆత్మ పొందుకున్నాం కదా, వరాలు సంపాదించుకున్నాం, పరిచర్య కూడా చేస్తున్నాం, ఆ సందర్భాల్లో సాక్ష్యం ఇస్తున్నాం, వాక్యం చెబుతున్నాం. అయినా అక్కడ కీర్తనలు అన్నట్లుగా దిద్దుబాటు నీకు అసహ్యము, నా కట్టడలను వివరించుటకు నీకేం పని? అర్థమవుతుందా? నాతో సహా ఉదాహరణ మీకు అర్థమయ్యేటట్టు చెప్తున్నాను. దావీదు భక్తి జీవితంలో వేటిలో తక్కువ వాడు చెప్పండి? పరిశుద్ధతలోన, అభిషేకంలోన, ప్రార్థనలోన, దేవుని వాక్యాన్ని ధ్యానం చేయటంలోన, అన్నిట్లో నంబర్ 1గా ఉన్నవాడు. అయ్యా, నీకు ఆయాస్కరమైనది ఏదైనా నాలో ఉంటే తీసివేయి. హల్లెలూయా. అర్థమవుతుందా? నీకు ఆయాసకరమైనది ఏదైనా నాలో ఉంటే దాన్ని తీసేయను. ఇది కదా దిద్దుబాటు అంటే. ఇంకొక గంభీరమైన సంగతి చెప్పంటారా? నేను చాలా పర్యాయాలు చెప్తాను. మాలాంటి వాళ్ళు, మాకంటే మహాభక్తులు దేవదాస్ అయ్య గారిని గురించి బైబిల్ మిషన్ స్థాపకులు చెప్తూ ఉంటారు. ఏం చెప్తారు? ఆయన రాసిన పాట. ఆయన 120 సంవత్సరాల వయసులో ఉండి అంటాడు, నన్ను దిద్దుము చిన్న ప్రాయము. చూసారా? ఆయన అంటాడు, అంతా 100 సంవత్సరాలు దాటిన ఆయన దేవుడి దగ్గర ఈ పాట రాస్తున్నాడు అనుభవంతో. అయ్యా, నన్ను దిద్దయ్యా, నాది ఎలాంటిది? చిన్న ప్రాయం. ఇది ఈ స్థితిలో ఒక దైవజనుడు, ఒక భక్తుడు, భక్తురాలు ఉన్నప్పుడు దేవునికి చేరువైపోతాడు. ఇంకంతే. ఇలాంటి దేవుడు కోరుకుంటున్నాడు. దిద్దుబాటు మెయిన్. ఏ విషయాల్లో మనం తప్పులు చేస్తున్నాం, ఏ విషయాల్లో దేవునికి దూరం అయిపోయాం, ఏ విషయాల్లో ఇతరులు మనం కష్టపెడుతున్నాం, బాధ పెడుతున్నాం, ఇవన్నీ కూడా భక్తులు సరి చేసుకోవాలి. ఎందుకంటాడు దావీదయ్య, నా అంతరంగమునున్న, అది అంతరంగంలో నరాల్లో మన పరిశుద్ధత ఎంత పట్టుకుందో, ఎలాగో మనం బ్రతుకుతున్నామో మనం పరిశీలన చేసుకోవాలి. ఈ పరిశీలన లేనిదే మనకి పరిపూర్ణత రానే రాదు. ఇక్కడి నుంచే ఈ స్థితి మనము కలిగి ఉన్న దాని దగ్గర నుండి రెండవ రాకడ సిద్ధపాటు మెట్టు ఒక్కొక్కటి ఎక్కుతాం. అదైనా హఠాత్తుగా రాదు. అది మన విధేయతను బట్టి, అన్ని విధాలుగా మనం సరిగా ఉన్నదాన్ని బట్టి ఆయన వచ్చే గడియల్లో మనల్ని బుద్ధిగల కన్నికలుగా సిద్ధపాటు చేస్తాడు. అలాంటి చెబుదామా? అది ఇలాంటి సిద్ధపాటు. అయితే మధ్యలో ఒకటి నేను అట్లాగా ఆపాను. ఎందుకు ఆపానంటే అది ఇప్పుడు చెప్పటానికి. అదేంటంటే ఇప్పుడు వెళ్ళిపోదాం మ్యాథ్యూస్ 26 మత్తయి 17. వీటన్నిటిలో ఇది 3rd, 4th
స్టెప్ ఇది. అయినా కూడా నేను ఇప్పుడు ఇది సందర్భం కాబట్టి వివరంగా దీన్ని ముందుకు వెళ్ళడానికి నేను ఎన్ని గంటలు నేను స్టార్ట్ చేశాను, ఎవరికన్నా ముందు ఆలోచన? వాక్యం ఎన్ని గంటలకి చూడలేదు ఎవరు? బాధలే, మరి ఎక్కువసేపు చేస్తే ఎట్ట వెళ్ళిపోతారు. సరే, ప్రస్తుతం 9:45 నా టైం. చదువురానా ఇప్పుడు తల్లి. అది ఇప్పుడు ఈవేళ మనం ఏం చేయబోతున్నామో ఆ సంఘటన అన్నమాట. యూదులకి పండుగలు ఉన్నాయి, 7 ఉన్నాయి. అట్లో పులిన రొట్టెల పండుగ అనేది ఒకటి ఉంది. ఆ పండుగల్లో ఈ మొదటి పండుగ పస్కా పండుగ. మొదటి పండుగ పస్కా పండుగ అన్నమాట. ఈ పండుగకి ఎందుకు దీన్నే మొదట చేస్తున్నారు, దీనికి ఎంత ప్రాధాన్యత ఇచ్చారంటే, ఈ ఈ రొట్టె విధానం అనబడేటటువంటిది విశ్వాసులకు మూల పురుషుడు, అలాగే హెబ్రీలకు లేక యూదులకు మూల పురుషుడైన అబ్రహాము గారి దగ్గర నుంచే ఆరంభమైంది. కదా, మనం ఒకసారి ఆదికాండం 14వ అధ్యాయంకి వెళ్ళిపోతే ఈ వివరాలు మనకు స్పష్టంగా కనబడుతున్నాయి. ఆదికాండం 14వ అధ్యాయానికి వచ్చినప్పుడు అక్కడ మనకు ఈయన ఉన్నాడు కదా, షాలేము రాజైన. చూడండి, ఇక్కడ షాలేం అనేటటువంటిది అంటే మీకు అన్నీ తెలియాలిగా, మందు కూడా షాలేం బ్లెస్సింగ్ ఎగ్జిస్ట్. షాలేం అనబడేటటువంటిది అది మనిషి పేరు కాదు. షాలేం అనబడేది ఒక ప్రాంతం పేరు, ఒక పట్టణం పేరు షాలేం అనబడేది. దానికి ఎవరు రాజు? అది క్లారిటీ రావాలి. దానికి ఎవరు రాజు? మెల్కిసెదెకు. అర్థమవుతుందా? అసలు షాలేముకు రాజు ఎవరంటే మెల్కిసెదెకు. కొన్ని మీరు తెలుసుకోవాలి కదా నాన్న. అంతేగాని షాలేము రాజు అనేది, షాలేం అనేది వ్యక్తి పేరు కాదు, కానీ అదొక ప్రాంతం పేరు. అయితే ఆ ప్రాంతమైన పిచ్చి వెర్రి ప్రాంతం కాదు. అదే ప్రాంతంలో ఆ కొండ మీద అబ్రహాము ఇస్సాకును బలివ్వడానికి తీసుకెళ్ళాడు. అన్నీ ఉన్నాయి కానా డాడీ, మరి వధించడానికి గొర్రె పిల్ల లేదంటే అప్పుడు ఏమంటాడు చెప్పండి, ఎట్లా మర్చిపోతే ఎట్లా? దాన్ని ఏమన్నారు? ఆ భాషలో చెప్పండి. యెహోవా. అది రాట్లా, మీరు క్యాచ్ చేయట్లా. ఇవన్నీ తెలుసుకోవాలి. మీరు చాలా సంవత్సరాలు విశ్వాసులు కదా. ఏంటది? యెహోవా ఈరే. దానికేమో ముందు పేరు షాలేం కదా. ఇక్కడ అబ్రహాం గారు అన్నాడు ఇస్సాకుతో, దేవుడే చూసుకుంటాడని, యెహోవా చూసుకుంటాడని కదా, యెహోవా ఈరే అన్నాడు. షాలేము ప్లస్ ఈరే, ఈ రెండు యెరూషలేం అయిపోయాయి. అట్లాగొచ్చింది పేరు దానికి. యెరూషలేమన్నా షాలేమన్నా ఒకటే. దానికి మెల్కిసెదెకు రాజు. అది అలాగలాగా చక్కగా భక్తి ప్రాంతం, దాని రాజు మెల్కిసెదెకు అని చక్కటి పేరు. దాన్ని కలిపి షాలేము రాజు అని పేరు నామకరణ చేయటం. నేను చాలామందికి పెట్టాను షాలేము రాజు అని పేరు. మనోడు ఉన్నాడుగా మరి బాబు కొడుకు, అక్కడ కూడా చాలామందికి పెట్టాను. నాకు ఇష్టమైంది షాలేం అనే మాట ఏనా. కాబట్టి అక్కడ మెల్కిసెదెకు కనబడేటటువంటి ఆయన, దాని గురించి చదువుతూ ఉండండి నాన్న. అది ఇక్కడ ఆరంభమైంది. రొట్టె ద్రాక్ష రసం అనబడేటటువంటిది ఆదికాండం 14వ అధ్యాయంలో అది అబ్రహాం గారి దగ్గర ఆరంభమైంది. చూడండి, కొద్దిగా మనం లోతుకి వెళ్దాం. అసలు ఈయన మూలం దేనికి మూలం? ఇటు ఇశ్రాయేల్ ప్రజలకు మూలం అబ్రహాం గారు, అటు దేవుని సంఘానికి, నూతన నిబంధన క్రొత్త నిబంధన సంఘానికి మూలం. విశ్వాసాన్ని బట్టి ఆయన ప్రథముడయ్యాడు మనకి. త్యాగాన్ని బట్టి
అక్కడ ఇశ్రాయేలుకి ప్రథముడయ్యాడు కదా. కాబట్టి ఇది 2 నిబంధనలకు, పాత నిబంధన, క్రొత్త నిబంధన. అటు ఇశ్రాయేల్ సంఘం, ఇటు దేవుని సంఘం. ఈ రెండిటికి కనెక్షన్ ఈ 2 నిబంధనల వారు అనుసరించిన పద్ధతిని దానికి మూల పురుషుడైనటువంటి అబ్రహాం దగ్గర ఆరంభమైంది. గట్టిగా చప్పట్లు కొడదాం. ఇక్కడ ఆరంభమైంది అన్నమాట. అది ఇచ్చి ఎవరట? మెల్కీసెదెక్. ఇప్పుడు చదువునాను. అతడు చూడండి, ఇక్కడ ఎవరంటే ఆయన సర్వోన్నతుడకు దేవునికి యాజకుడు. చూసారా, యాజకత్వం అనబడేది అక్కడ, ఆ మాట అనేది అక్కడ ఆరంభమైంది. అతడు ఎవరట? యాజకుడు. అప్పుడు అతడు అబ్రహామును ఆశీర్వదించి ఆకాశమునకు భూమికిని సృష్టికర్తయును దేవుని వలన నీ శత్రువులను అప్పుడు అతడు అన్నిటిలో చాలు చూడండి, అక్కడ ఏం జరిగింది? దొట్టె ద్రాక్షరసం అక్కడ ఆరంభమైంది. వాస్తవంగా ఈయన రాజు. మెల్కీసెదెకు షాలేముకి రాజు. రాజుకి యాజకత్వానికి ఏం సంబంధం అంటే, ఆ రాజు ఎవరో గారు అదృశ్య రూపిగా మన యేసు రాజు. అక్కడ ఉందిగా, అతడు సర్వోన్నతుని దేవునికి యాజకుడు. నిరంతరం యాజకుడు ఎవరంటే యేసు ప్రభువారే. ఇప్పుడు కూడా ఆయన మన కొరకు యాజకత్వం చేస్తున్నాడు కదా. ఇందాక పాడారుగా, మరతున అనే ప్రేమలో అది ఆ వర్డ్ ఒకటి యాడ్ చేశా కదా. నిత్య యాజకత్వం మన కొరకు ఆయన జరిపిస్తున్నాడు కనుక అక్కడ ఆయన చేత్తోనే కదా రొట్టెను ద్రాక్ష రసాన్ని, అంటే యేసై చేత్తో అన్నమాట. ఇప్పుడు మనకు ఆయన ఇస్తున్నాడు. కొరకు విరవడం నేనే కానీ అసలు ఆయనే విరుస్తాడు. అందించడం అన్నోడు కానీ ఆయన మనకి అందిస్తున్నాడు. అదృశ్య దేవుని స్వరూపుడు. మనం ఆత్మతో సత్యముతో అది ఆత్మరూపిగా ఉండి సంఘం మధ్యలో సంచరిస్తున్నాడు ఆయన. వాస్తవ విషయాలు ఏంటంటే చాలామంది పిచ్చోళ్ళకి తెలియదు. ఆదివారాన్ని సునాయాసంగా ఎగ్గొట్టేస్తారు. అంటే దైవ దర్శనాన్ని పోగొట్టుకుంటున్నాం, దేవుని స్నేహాన్ని పోగొట్టుకుంటున్నాం, దేవుని మాటను పోగొట్టుకుంటున్నాం, దేవుడు నీ కొరకు సిద్ధపరిచి ఇచ్చినటువంటి ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటున్నాం. భోజనానికి పిలిచాము, 100 మందికి, పిలిచిన వాళ్ళు 50 మంది కట్ అయ్యారు. అది మరొకరు తినడానికి అవకాశం ఉండదు. శ్రేష్టమని ప్రైజ్లో చెప్తారు. కొంతమంది జ్ఞానం గల వాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళు చెప్పకుండా గిఫ్ట్స్ ఉంచుతారు అక్కడ. ఇక అయిపోగాల ఫంక్షన్ అది అయిపోగాల వాళ్ళందరికీ బహుమానాలు ఇస్తారు. ఏంది ఎట్ట జరిగిందో, ఏంటంటే నువ్వు రాలేదన్నా వద్దాం అనుకున్నాను కానీ కుదరలేదు నాకు. మధ్య మనం గుంటూరులో ఇది యూత్ ఫెస్టివల్ పెడితే ఒక అమ్మాయి అందంట, ఎందుకు రావడానికి అంత ఇష్టంగా ఇంట్రెస్ట్గా, పిచ్చిదా మంచిదానాలా? అసలు దేవుని దగ్గర రావడానికి ఇంట్రెస్ట్ లేదేంటి? ఏమైనా సినిమాలా, నాటకాలా, డ్రామాలా? దేవుని సన్నిధి ఇది. నీ సన్నిధిలో సంపూర్ణమైన సంతోషము కలదు. ఇలా కొంతమంది మిస్ అవుతారు. ఇంకా ఆయన ఏం చేస్తాడు, వెంటనే నువ్వు మిస్ అయ్యావు, భలే గిఫ్ట్లు ఇచ్చాడు. అది ఉన్నతమైన కానుక, బహుమానం. దేవుని సన్నిధిలో మనం ఉన్నప్పుడు దేవుడు మన సొంతం చేస్తాడు. చాలామందికి ఈ విలువలు తెలియట్లేదు నాన్న కదా. భక్తిహీనులతో నివసించుట కంటెను నీ మందిరావరణములో ఒక్క దినము గడుపుట. భక్తిహీనులతో నివసించుట కంటెను నీ మందిరావరణములో ఒక్క దినము గడుపుట. 1000 దినాల కంటే శ్రేష్టమైనది. 1000 దినాల కంటే శ్రేష్టమైనది
శాశ్వత కృపను నే తాళంచగా కానుకానైతిని నీ సన్నిధిలో కానుకానైతిని నీ సన్నిధిలో శాశ్వత కృపను నీ తాళంచగా. స్తోత్రం, హల్లెలూయా. కనుక అది దేవుని సన్నిధిని మనం దూరం చేసుకోవద్దు, చాలా విలువైంది. అబ్రహాము మెల్కీసెదెకును దర్శించాడు. ఆయన రొట్టె ద్రాక్ష రసాన్ని ఇచ్చాడు. బ్లెస్సింగ్ అక్కడ కనపడుతుంది కదా, ఎట్లాగా దీవించాడు, చాలా ఉన్నతంగా దీవించాడు. ఆ సందర్భాల్లో నేను నిన్ను దీవిస్తున్నాను అని అబ్రహాముతో దేవుడు మాట్లాడాడు. ఇక్కడ వాక్యమైన దేవుడు యేసు ప్రభుల వారు, షాలేము రాజు కదా, ఇక్కడ డైరెక్ట్గా అబ్రహాం గారిని దీవిస్తా ఆశీర్వదిస్తా ఉన్నాడు. అది దైవ సన్నిధిలో జీవితం ప్రత్యేకంగా దేవుడు మనల్ని ఆశీర్వదించడం, దాని కొరకు ఆతృత పడాలి. దాని గురించి దాని విషయంలో ఎంతోమంది దీన్ని దూరం చేసుకుంటున్నారు, నిర్లక్ష్య పెడుతున్నారు, పోగొట్టుకుంటున్నారు కదా, త్రోసివేస్తున్నారు. ఉన్నతమైనటువంటి మరి ముఖ్యంగా ప్రభు శరీరములో రక్తములో పాలిభాగస్తులు కావడం, ఇంకా ఆ ఆనందానికి తట్టుకోలేకపోయాడు. తను ఎంత ఏదేది సంపాదించాడో వాటన్నిటిలో 10వ వంతు ఇచ్చాడు. ఇప్పుడు పాస్టర్ గారు కూడా మిమ్మల్ని ఏం ఒత్తిడి చేయడు, ఆయనే అబ్రహాం గారు ఇచ్చాడు కదా. మేమెవరు ఇవ్వమనం, ఇవ్వండి అయ్యా చందాలు, అది ఇవ్వండి ఇది ఇవ్వండి. మాకు కావాల్సింది ఏంటంటే జనాలు మందిరానికి రావాలి. మేము మిమ్మల్ని ఎందుకు దర్శిస్తామంటే మీరే మా కానుక, మందిరానికి వస్తే చాలు, మా కోరిక నెరవేరుద్ది, మా లక్ష్యం ధ్యేయం నెరవేరుద్ది. దేవుడు ఎందుకు మమ్మల్ని పిలిచాడో దానికి ఒక అర్థం పరమార్థం ఉంటుందన్నమాట. ఆత్మల సంపాదనే కదా, మీరే కదా మా సంపాదన, మీరే కదా మా అతిశయ కిరీటం అని పౌలయ్య అన్నట్లుగా మీరు వస్తే చాలండి, తర్వాత ఎవరెవరికి ఏమేమి చేయాలో దేవుడు అది చేస్తాడు. ఇక్కడ ఈ రీతిగా అబ్రహాం గారితో ఈ రొట్టె విరవడం ఆరంభమైంది. అది ఇక్కడికి వచ్చేసరికి నిర్గమాకాండం 12వ అధ్యాయంకి వచ్చేసరికి అన్ని వచనాలు కాదు కానీ 14వ వచనం ఒకటి చదవండి నాన్న. 14వ వచనం ఒకటి చదవండి. ఈ దినము మీకు అది ఈ పస్కా పండుగ దినము ఏంటంట, మీరు యెహోవాకు పండుగగా దానిని తరతరములకు ఏ కట్టడంట, అది క్లారిటీగా చదవాలి. ఎలాంటి కట్టడది, నిత్యమైన కట్టడగా దానిని ఆచరించాలి. ఇది సర్వ సమాజం అంతా కూడా నిత్యమైన కట్టడగా దాన్ని ఆచరించాలి. స్వయంగా దేవుడు చెప్పిన మాటలు, మనుషులు చెప్పినవి కాదు, మోషే గారే ఒకటి నిర్ణయించుకొని చెప్పింది కాదు. దాని విషయాల్లోని మళ్ళీ నాన్న లేవి కాండంలో 23వ అధ్యాయము 4 నుంచి 6 వచనాలు చదవండి. 23వ అధ్యాయము చూడండి. ఇవి యెహోవాకు నియామక కాలములు. చూసారా, చాటింపవలసిన పరిశుద్ధ సంఘపు దినములు. చూసారు, కొన్ని ప్రాముఖ్యమైనవి ఉన్నాయి, ఉపవాసాలు, సభలు కదా, సమావేశాలు. వాటితో పాటు ఇది కూడా ఒక ప్రాధాన్యమైంది. పరిశుద్ధ సంఘములో చాటించవలసినటువంటి అన్నమాట. తప్పనిసరిగా సంఘ నాయకురాలు చదువునానా. మొదటి నెల, అది మొదటి నెలలోనే 14వ
దినమున సాయంకాలమందు యెహోవా పస్కా పండుగ జరుగును. ఆ, ఆ, ఆ. చూడండి, కనుక మొదటి దినమునే ఏంటంటే యెహోవాకు పస్కా పండుగ దినం. ఈ దినం కంపల్సరిగా ఆచరించాలి. దీన్ని సర్వ సమాజం కూడా ఫాలో అవ్వాలి, అనుసరించాలి. ఇక తర్వాత మనము వాక్యాధారంగా వెళితే దీన్ని గట్టిగా అనుసరించేటువంటి వాళ్ళు ఎవరంటే దావీదు మహారాజు, యోధా కదా, ఇశ్రాయేలుకు రాజైన దావీదు. ఆ తర్వాత మరీ గట్టిగా అనుసరించిన ఆయన హిజ్కియా, యోధా రాజైన హిజ్కియా. ఇలాగూ కొందరు రాజులు దేవుడు అబ్రహామునకును మోషేకును బయలుపరిచిన ఆ పస్కా పండుగను వారు మనస్ఫూర్తిగా ఆచరించారు. దూర ప్రదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ చాటింపు వేశారు. మత్తులో, బలహీనతలో నిర్లక్ష్యంగా ఉన్నటువంటి లేవీలను, యాజకులను ప్రోత్సాహపరిచారు. వారందరూ కూడా సిద్ధపడ్డారు. ఇక పస్కాని దేశం మొత్తం, చూడండి ఎన్ని లక్షల మంది ఉంటారో, అందరూ ఈ పస్కా పండుగను అనుసరించారు. ఇంత లేట్ అవుతుంది, ఇంత ఖర్చు అవుతుంది, ఇంత కష్టంతో కూడిందని హిజ్కియా రాజు అనుకోలేదు. కనుకనే ఆయన ఈ రీతిగా ఒక భారము బాధ్యతతో దైవ చిత్త నెరవేర్పులో, దైవాజ్ఞకు లోబడే విషయంలో శ్రద్ధ వహించాడు. కనుకనే హిజ్కియా చనిపోవడానికి సిద్ధమైపోయినా మరి 15 సంవత్సరాల ఆయుష్ దేవుడు పొడిగించాడు. గట్టిగా చెప్పబడ దేవునికి స్తోత్రం. అది దేవుని యొక్క మాటకు లోబట్టులో ఈ పస్కాను విలువను ఎరిగి ఉండుటలో వ్యక్తులు ఇలాంటి ఘనమైన స్థానాన్ని సంపాదించుకుంటారు. ఇది చాలామందికి తెలియటం లేదు నాన్న. అది ఎందుకు ఆరోగ్యం లేదు, ఎందుకు ఆయుష్కాలం లేదు, ఎందుకు శక్తి లేదు, ఎందుకు ఇవన్నీ లేవు, ఎందుకు అయ్యా అంటే ఇది ఎందుకే. చాలా నిర్లక్ష్య పెట్టేది ఏంటంటే రొట్టె విరవడం. మాకు అక్కడ హెడ్ క్వార్టర్లో ఏమైందంటే రొట్టె ఇచ్చేవాళ్ళు కూడా, ఏమండి, రొట్టె ఇచ్చేవాళ్ళు కూడా నేను 2-3 పర్యాలు చూసా. ఆ పాత్ర అందించే వాళ్ళు కూడా మిస్ అయిపోయారండి. ఎంత బాధ కలుగుతుందో నాయకులకు ఆలోచించండి. అప్పుడు నాకు అర్థమైపోయింది, వీళ్ళకి ప్రభువు శరీరములో విలువ తెలియదు. తాము పొందుకున్న రక్షణకు యేసయ్య ఎంత శిలువ త్యాగం చేశాడో దాన్ని కూడా వీళ్ళు అర్థం చేసుకోలేదని దేవుడే చిన్నగా తొలగించేశాడు. మామూలు విషయం, నువ్వు రొట్టె పంచటం అంటే ప్రభు శరీరం, అది ఆయన రక్తం. ఆ పాత్రని చేత్తో పట్టుకుంటున్నావు అంటే నువ్వు ఎంత ధన్యుడివి, ఎంత ధన్యుడి. ఏం గోధుమ రొట్టె అనుకున్నావా, లేకపోతే ద్రాక్షాల రసం అనుకున్నావి? వాటికి సూచనగా ముంగుర్తిగా కనబడతా ఉంది. అందుకే పౌలయ్య అనేది ప్రభువు శరీరమని వివేచింపక కొంతమంది వ్యర్థంగా ఆచరిస్తున్నారు. అది ఈ రోజున మనం అనుసరించేటటువంటిది దైవ నియమం. అది అబ్రహాము దగ్గర నుంచి దేవుడు కదా సెలవిచ్చినటువంటిది. అది మనం అనుసరిస్తున్నాం. ఆ విషయంలో మనము జాగ్రత్తగా ఉండాలి. దాన్ని అనుసరించిన దావీదు, హిజ్కియా వాళ్ళెంతగానో ఆశీర్వదించబడ్డారు. ఏనా ఆశీర్వదించబడ్డారు. ఇక్కడ ఒక అద్భుతమైన విషయం ఏంటంటే, ఈలోపు మీరు ఆ రిఫరెన్స్ ద్వితీయోపదేశ కాండం అది మీరు చూసుకోండి. వీళ్ళు ఆ నిర్గమాకాండం 12వ అధ్యాయంలో వాళ్ళ పస్కాను భుజించారు కదండి. ఆ రక్తపు గుర్తును కలిగి ఉన్నప్పుడు ఇశ్రాయేలులు పై కమ్మికి, ఆ తర్వాత నిలువు కమ్మికి ఆ రక్తపు గుర్తు కలిగి ఉన్నప్పుడు ఆ రోజు రాత్రి వేళే, ఏ రాత్రి వీళ్ళు ఈ పస్కాను భుజిస్తున్నారో అదే రాత్రి వేళ ఐగుప్తు దేశంలో మరణదూత సంచరిస్తూ ఉంది. ఆ మరణదూత సంచరిస్తూ ఉన్నాడు. ఇక వెళ్ళిపోయాడు. ఐగుప్తు రాజు ఫరో ఇంటికి వెళ్ళిపోయాడు. ఇంకా ద్వారాలు తెరవబడ్డాయి. ఏ అద్దు, అభ్యంతరం, ఆటంకం లేదు. వాడి ఇంట్లో పెద్ద కొడుకుని చూశాడు. వాడి ప్రాణాన్ని తీసుకెళ్ళిపోయాడు.
అలాగూ రాజు, మంత్రి, సైన్యాధిపతి, సైనికులు, దాసుడు అందరూ, తొలిచూలు బిడ్డలందరూ, పశువులు అవన్నీ కూడా వాళ్ళ ప్రాణాలు పోయి వాళ్ళు ఏడుస్తున్నారు. అదే మరణ దూత ఇశ్రాయేలు యొక్క కాలనీకి వచ్చింది. వాళ్ళకు ఒక కాలనీ ఇచ్చారు. అక్కడికి వచ్చేసి లోపలికి ప్రవేశిద్దామనేసరికి నిర్దోషమైనటువంటి ఆ గొర్రె పిల్ల రక్తం ఒక ఫోకస్గా, ఒక షాక్గా మరణానికి కొట్టేసింది. పారిపోయాడు వాడు. స్తోత్రం, హల్లెలూయా. యేసుని రక్తము పాపముల నుండి, స్తోత్రం, రక్తము పాపముల నుండి వేయినోళ్ళతో దించినాను తీర్చలేము. ఆనందయాత్ర ఏకే యేసుతో తన యెరూషలేము యాత్ర మన నూతన యెరూషలేము యాత్ర. హల్లెలూయా. ఇక వారు ఆ పస్కాను భుజించినప్పుడు ఆ నిర్దోషమైన గొర్రెపిల్ల రక్తం తమ బిడ్డల ప్రాణాలని రక్షించింది. రెండవది, ఇక వాళ్ళు ప్రయాణం వాగ్దాన దేశానికి సాగిపోవటానికి దోహదపడింది ఈ పస్కే కదా. మీకు అర్థమయ్యేటి చెప్తాను. 10 తెగుళ్ళు పంపించినప్పుడు ఫరో ఇశ్రాయేలీయులను వాగ్దాన దేశానికి పంపించలేదు. ఎప్పుడు పంపించాడు అంటే నిర్దోషమైన గొర్రె పిల్ల రక్తము చిందించబడిన తర్వాత. యేసు రక్తమే అది. కాబట్టి నా జీవితాల్లో ఎన్ని అద్భుత ఆశ్చర్య కార్యాలు, స్వస్థతలు కదా, ఐశ్వర్యము, ఆనందం అన్ని అధికమైన మనకు పరలోకం రాదు. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు వచ్చిన తిప్పలు ఏంటంటే తల బాదుకోవాల్సి వస్తుంది. నేను ఈ జనాలు మందిరాలకి వాళ్ళకి అవి రావాలి, ఈ రావాలి, డబ్బులు రావాలి, ఆరోగ్యం రావాలి, గొప్పోళ్ళం అయిపోవాలి, దేవుడి దగ్గరికి వెళ్తే అది వస్తుంది, ఇది వస్తుంది, కలిసి వచ్చిద్దని వీటి కొరకు వస్తున్నారు కానీ మందిరాలకి. అది పరలోకపు గవిని, పరలోకం వచ్చిద్ది అనేటటువంటిది చాలా మందిలో అలాంటి విశ్వాసం, నమ్మిక తక్కువైపోయింది. మరి ఎందుకు కొన్ని జనాలు గుంపులుగా వెళుతున్నారు? ఇలాంటి దగ్గర ఇంతమంది ఎందుకు ఉన్నారంటే అక్కడ జనం, ధనం ఉంటుంది, రక్షణ ఉండదు. లోకము తని వారిని స్నేహించును. వాక్యపు విలువలు ఎవరెరుగున్నారు? వాక్య ప్రకారం జీవించడానికి ఎవరు ఇష్టపడుతున్నారు? ఈ విలువలన్నీ పోగొట్టుకున్నారు మనుషులు. మనం చెప్తే విమర్శ అనుకుంటారు. విమర్శ కాదు, నీవు జీవిస్తున్న లోటు దేవుడు చూపిస్తున్నాడు. ఎందుకంటే నాకు దేవుడు కావాలని వచ్చావు కదా. దేవుడు కావాలనుకున్న వాళ్ళు పరలోకం కావాలని ఆశ పడాలి. దేవుడిని దగ్గర పెట్టుకొని నరకాన్ని ఇష్టపడితే ఎట్లా? లోకానికి ఇష్టపడితే ఎట్లా? లోకంలో ఉంది శరీరాశ, నేత్రాశ, జీవపు డమ్మం. దీన్ని ఆశించేవారు, దీనికి ప్రేమించేవారు ఎవరిలో దేవుని ప్రేమ ఉండదు. దేవుని ప్రేమ కూడా వాళ్ళు దూరం అయిపోతారు. ఇవన్నీ కొద్దిగా లోతుగా భక్తులు గమనించాలి. నువ్వు బాప్తిసం పొందింది ఇక్కడ తిని తాగటానికి కాదు, శాశ్వతమైన రాజ్యంలో ప్రవేశించటానికి కదా. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడినంటే అర్థం ఏంటంటే డబ్బులు వస్తాయి, ఇల్లు వస్తుంది, వాకులు వస్తాయి, అవి వస్తాయి కాదు. నరకానికి వెళ్లకుండా రక్షించబడతావు. ఈ నా మాట విని వాటి ప్రకారం చేయి ప్రతివాడు కదా, ప్రతివాడు తీర్పులోనికి రాక
మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడు. ఇది దీన్నందరూ కూడా అలాగూ త్రోసేశారు. ఏదైనా కలిసి వస్తే అన్ని సౌఖ్యంగా ఉంటే ఇలా సాక్ష్యం చెప్పాలి. ఎందుకు సాక్ష్యం చెప్పాలి? ఆత్మీయతలు ఉద్యమం వచ్చింది కాదు. ఏదో దొరికి ఉంటుంది, డబ్బులు ఇంకొకటో వచ్చి ఉంటుంది. దానివల్ల ప్రయోజనం ఏమీ లేదు. ఎన్ని అద్భుతాలు జరిగిన మన బ్రతుకులో వాగ్దాన దేశానికి నడవలేము. ఒకే ఒకటి జరిగింది, నిర్దోషమైన గొర్రె పిల్ల రక్తం. అది యేసు రక్తము ప్రతి పాపిని వాని పాపం నుండి పవిత్ర. అది ఇది ఉంటేనే మనం పరలోకం వెళ్ళేది. ఒకవేళ నీకు చాలా కలిసి రావచ్చు, నువ్వు ఒక బిల్డింగ్ కట్టవచ్చు, గొప్ప ఉద్యోగాలు రావచ్చు, బ్యాంకు అమౌంట్ ఎక్కువ, బ్యాలెన్స్ లక్షల కోట్లు ఉండొచ్చు. ఇవేవి కూడా యేసయ్య అన్నట్లు ఒకడు సర్వలోకాన్ని సంపాదించుకొని వాని ప్రాణాన్ని పోగొట్టుకుంటే వానికి ఏమీ ప్రయోజనం. ఎందుకు చెప్తున్నానంటే ఈ మధ్య డబ్బు భక్తులు ఎక్కువైపోయారు. అక్కడికెళ్తే నాకేమీ కలిసి రాలేదు, ఎక్కడికెళ్తే ఏమైనా కలిసి వచ్చింది. ఏమండి, ఇళ్ళు మారినట్టు అడుక్కునే వాళ్ళు సంఘాలు మారుతున్నారు. లేదు, సంఘాలు మారినంత మాత్రాన నీకు పరలోకం రాదు. నీ మనసు మారితేనే నిత్య జీవం. ఇది గమనించాలి ఈ భక్తులు. అసలు వాక్యం వింటేనే కదండి వీళ్ళకి అర్థం అవటానికి. వాక్యాలు వినరు. ఇన్నా కూడా వాక్యానుసారంగా జీవించాలని ఒక ప్రతిష్ట వాళ్ళకి రాదు. ఏదో కూర్చుందాం పదా, ముచ్చట్లు చెప్పుకుంటాను కూర్చుంటాను కాదు మందిరం. ఇది పరలోకపు గవిని. ఇందున్నటువంటి రక్షణ పొందుకుంటానికి ఇష్టపడాలి. 10 తెగుళ్ళు పంపించినా కూడా రాని రక్షణ నిర్దోషమైన గొర్రె పిల్ల రక్త గుర్తు కలిగి ఉన్నప్పుడు నీ దండం పెడతా వెళ్ళిపోండి అని ఫరో పంపించేశాడు. ఇంకా అక్కడ వాగ్దాన దేశానికి వాళ్ళు ప్రయాణం అయ్యారు. ప్రయాణం అవుతున్నప్పుడు జరిగింది ఏంటంటే, ఒకటి కాదు రెండు కాదు, తీసారా 40 సంవత్సరాలు ఈ ప్రయాణంలో వాళ్ళకి జరిగింది ఏంటంటే, ఇదిగో నేను కళ్ళజోడు పెట్టుకున్నాను కదా, వాళ్ళు కళ్ళు మందగించలేదు, చూపు ఏం కొదువుగాలి, చక్కగా అన్నీ కనపడుతున్నాయి. వాళ్ళు వస్త్రాలు వాతగిల్ల లేదు, వాళ్ళ పాదరక్షలు తెగిపోలేదు, వాళ్ళ కాళ్ళల్లో సత్తువ తగ్గలేదు. అర్థమైందా? అసలు స్టార్టింగ్లో ఎట్లున్నారు, అంతకంటే ఆరోగ్యంగా ఉన్నారు. కారణం ఏంటంటే వాళ్ళు ఆ పస్కాను భుజించారు. గొర్రెపిల్ల రక్తపు గుర్తు కలిగి ఉన్నారు, దాన్ని భుజించారు. కనుకనే ఈ 40 సంవత్సరాల కాలంలో వాళ్ళకి ఇలాంటి సత్తువను శక్తిని దేవుడిచ్చాడు. అలాగే మనం ప్రభు శరీరములో రక్తములో పాలిభాగస్తునవుతున్నాం. మన మనోనేత్రాలు తెరవబడతాయి. హల్లెలూయా. ఆత్మనేత్రాలు తెరవబడుతున్నానా? ప్రత్యేక దర్శనాలు, దైవ సంబంధమైన ఆలోచనలు మనకు అనుగ్రహించబడతాయి. అలాగే వాళ్ళ వస్త్రాలు పాతగిలనట్లుగా మనం పొందుకునేటువంటి రక్షణ వస్త్రం అది పాత గిల్లదు. ఆ వస్త్రాన్ని మనము పోగొట్టుకోం. ఆధ్యాత్మిక విషయంలో దిగంబరులమై ఉన్నాం, రక్షణ వస్త్రం కలిగి ఉంటాం. వాళ్ళ పాదరక్షలు తెగిపోలేదు. అలాగే మన ప్రవర్తన అంటాడుగా పరమగీతాల్లో కదా, నువ్వు పాదరక్షలతో ఎంత అందముగా సుందరముగా ఉన్నావు, ఎంత చక్కగా నడుస్తున్నావు. కనుక మన ప్రవర్తన విధానంలో కూడా జాగ్రత్తగా ఉంటాం. ఎందుకు జాగ్రత్తగా ఉంటామంటే వినండి, ప్రభువారి యొక్క శరీరంలో రక్తంలో మనము పాలుభాగస్తులయ్యేటప్పుడు ఎవరికి వారుగా వ్యక్తిగతంగా పరిశీలన చేసుకుంటాం, పశ్చాత్తాపడతాం. ప్రభువా, పవిత్రమైన నీ శరీరంలో నీ రక్తంలో పాలుభాగస్తులను కాబోతున్నానయ్యా, నన్ను క్షమించయ్యా, నీకు ఆయాసకరమైంది నా మాటలు, చూపులు, తలంపులు ఏమైనా ఉంటే మన్నించు ప్రభువా, మీరు మహాపరిశుద్ధులై ఉన్నారు, అల్పుడను బలహీనురాలని మనం పశ్చాత్తాప పడతాం, శుద్ధి చేయబడతాం, సరిచేయబడతాం కదా, ఆత్మీయతలో పవిత్రంగా తీర్చబడతాం. అది ఈ పస్కా ద్వారా వాళ్ళు చెప్పులు తెగిపోకుండా బలంగా వాళ్ళు సాగిపోయారు కదా. వాళ్ళు చాలా
ఇలాంటి ప్రభావాన్ని వాళ్ళు పొందుకున్నారు. మనం తీసుకొనడం ద్వారా, ఈ పస్కాను మనం ఆరగించడం ద్వారా మన ఆత్మనేత్రాలు తెరవబడతాయి కదా. మనకి ఏ విధమైన బలహీనత రాకుండా మనం చక్కటి ప్రవర్తన కలిగినటువంటి వారిపై ముందుకు వెళ్తాం, దేవునికి ఇష్టలుగా సాగిపోతాం. ఇక్కడ ఒక పాట నేను రాశాను. వాగ్దాన భూమికి వారసుడా, ప్రియ యేసునాథుని స్నేహితుడా, వాగ్దాన భూమికి వారసుడా. ఐగుప్తు ఆశలు నీకేలనయ్యా, అరణ్య యాత్రలో సాగిపొమ్మయ్యా, అరణ్య యందన బ్రహ్మలో సాగిపొమ్మయ్యా. వాగ్దాన భూమికి వారసుడా, ప్రియ యేసునాథుని స్నేహితుడా, వాగ్దాన భూమికి వారసుడా, ప్రియ యేసునాథుని స్నేహితుడా. చివరి వచనం. పరలోకమన్న వాక్యముండగా క్రీస్తును బండా అండవుండగా, పరలోకమన్నా వాక్యముండగా క్రీస్తును బండా అండనుండగా, నిండు మనసుతో ప్రభుని స్తుతించుచు, నిండు మనసుతో ప్రభుని స్తుతించుచు, వాగ్దాన ఫలములు అనుభవించు, వాగ్దాన ఫలములు అనుభవించు. వాగ్దాన భూమికి వారసుడా, ప్రియ యేసునాథుని స్నేహితుడా, వాగ్దాన భూమికి వారసుడా, నాథుని స్నేహితుడా. చాలా హల్లెలూయా. కనుక ఈ పస్కా లాంటి వేళ మనం పాల్గొన్నటువంటి రొట్టె విరిచే కార్యక్రమంలో రొట్టె విరిచే కార్యక్రమంలో ఇలాంటి ఆధిక్యత ఉందన్న సంగతి దేవుడు మీకు జ్ఞాపకం చేయమన్నాడు, చేస్తున్నాను. ఇశ్రాయేలు ప్రజలు 40 సంవత్సరాల ప్రయాణంలో కూలిపోకుండా సోలిపోకుండా వారు చెంగున ఎగిరిపోవడానికి కారణం 1 పస్కా, 2 మన్నా. ఇది కనుక మీరు వారం వినే దేవుని వాక్యం, నెలకొకసారి కదా విరిచే ఆయన శరీరం, ఇవి మనకు బలాన్ని ఇస్తాయి. కొందరు నిర్లక్ష్యం చేసినట్లుగా, సునాయాసంగా త్రోసివేసినట్లుగా ఈ పస్కాను మనం త్రోసివేయకూడదు. అది గుర్తుపెట్టుకో. ఇది మనం త్రోసివేయకూడదు నాన్న. ఇక ప్రభు ఏం చేశాడంటే, ఇప్పుడు మనం అక్కడికి వెళదామా, మ్యాథ్యూస్కి వెళ్ళిపోదాం నాన్న, మత్తయి సువార్తకి వెళ్ళిపోదామా? అక్కడ 26వ అధ్యాయము 17. అది ఇప్పుడు మనం సిద్ధపడుతుంది ఏంటంటే కదా, పస్కాను భుజించటానికి. ముందు ప్రభువు చెప్పాడు, మనము దేవుడు వాగ్దానం చేసినట్లుగా, దేవుడు సెలవిచ్చినట్లుగా మన పితరుల వలె, అబ్రహాము వలె, మోషే వలె మనం కూడా పస్కాను భుజించాలి. అయ్యా మరి ఏ ఇంట్లో సిద్ధపరచమంటావు, ఎక్కడ సిద్ధపరచమంటావు? అక్కడ సిద్ధపరిచారు పస్కాను. అర్థమవుతుంది నాన్న? అప్పుడు యేసుప్రభుల వారు సెలవిచ్చాడు,
శిష్యు బృందం సిద్ధపరిచారు. ఇప్పుడు మీరు చేయాలి, అదే చేయాలి. ఆయన సెలవు ఇచ్చాడు, మనం రొట్టె విరిచే కార్యక్రమాన్ని సిద్ధపరుచుకోవాలి. ఒకటి, రొట్టె ద్రాక్షరసం చేసేవాడు చేయాలి. 2, సిద్ధపడటానికి శనివారం ఉపవాస ప్రార్థనలో ఉండాలి. 3, ప్రతి విశ్వాసి, స్త్రీలేమి పురుషులేమి, ముందు రోజే సిద్ధపడాలి ప్రార్థనాపూర్వకంగా. నా ఉద్యోగంలో నేనున్నా, రేపు ఆదివారం నీ శరీరంలో రక్తంలో పాలిభాగస్తుని కావాలయ్యా, నన్ను సిద్ధపరుచయ్యా, నన్ను పవిత్రపరుచయ్యా నాన్న. అలాగే సిస్టర్స్, మీ ఉద్యోగాల్లో ఉన్న మీ అంతరంగంలో ప్రార్థన ధ్వని వినపడాలి దేవునికి. మనం పదవులతో చేసే ప్రార్థన కంటే కొన్ని సందర్భంలో మన అనుకూలత అవసరాలను బట్టి మన హృదయాంతరంగంలో నుండి మన మనసుతో చేసే ప్రార్థన దేవుడు త్వరగా రిసీవ్ చేసుకుంటాడు. కొంతమంది ఇలాగ పాపం, నేను అంత ఉద్యోగంలో ఉన్నాను, డ్యూటీలో ఉన్నాను, నేను సిద్ధపడలేదంటే నువ్వు అక్కడే సిద్ధపడు, నీ పని చేస్తానే సిద్ధపడు. ఇవాళ మా వారు పోనివ్వలేదు, అది చేయమన్నారు, ఇది చేయమన్నారు, బంధువులు వచ్చారంటే నువ్వు వంట చేస్తా, అది సిద్ధపరుస్తా, ఇది సిద్ధపరచు. ఏమి బంధకాలు మీకేమి లేవు, కట్లేమి లేవు. మనసుంటే ఆ మనసును ముందు సరి చేసుకోవాలి. నేను వెళ్ళాలి ఆదివారం ప్రభు బలలో చెయ్యాలి. నాన్న, దేవుడు మనకు అన్ని అవకాశాలు, అనుకూలతలు ఇచ్చాడు. ఇన్ని ఇచ్చినా కూడా మనలో కొందరు దాన్ని స్వతంత్రించుకోలేకపోతున్నారు. ఆ ధన్యతను సొంతం చేసుకోలేకపోతారు. ఎందుకు అలాగ మనం అవ్వాలి? దేవుడు ఎంత కృపనిచ్చాడో మనకు, అదే కదా కృప అంటే. మరి మనం ఎంత దేవుళ్ళు నిర్లక్ష్యంగా ఉంటున్నాం? ఈ ప్రశ్నలు వేసుకోవాలి. శిష్యులు ఇక ఏనానా ఎక్కడ సిద్ధపరచమంటారు మన గురువు గారని వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. పస్కాని చదువురా తల్లి. మీరు వెళ్ళి అది ఒక ఇల్లు సెలెక్ట్ చేశారు అన్నమాట. సెలెక్ట్ చేసి కాలం సమీపిస్తూ ఉంది, నేను నా శిష్యులతో పస్కానే ఆచరించాలి అని ఆయన చెప్పినప్పుడు, ఓకే అయ్యా ప్రభు చెప్తే ఇంకేమిటి దా అని అది ఇచ్చేసాడు. ఆ గది కదా, లేదా డాబో లేదా హాలు ఇచ్చేసేసాడు. నన్ను వినండి, అందరు వినాలి, చాలా అవసరం. కొన్ని సందర్భాల్లో మనం పోగొట్టుకున్న కొన్ని ధన్యతలు ఉంటాయి. కొంతమంది ఎప్పుడు ఫ్యామిలీ ప్రేయర్, కుటుంబ ప్రార్థన పెట్టుకోరు. ఏదైనా అవకాశం ఉంటే సువార్త ప్రకటించడానికి నీతిమంతుల గుడారంలో రక్షణ కూర్చున్న ఉత్సాహ సునాదం వినబడుననుంది. వాళ్ళ ఇళ్లల్లో అవకాశం ఉండరు, ఎవరు వాళ్ళు ఒప్పుకోరు, వీళ్ళు ఒప్పుకోరు, వీళ్ళేమంటారు వాళ్ళేమంటారు అనేటటువంటి కొన్ని ఉంటాయి. కొన్ని లేకపోయినా కూడా కల్పించుకుంటారు. అది వాళ్ళ అంతరంగానికే తెలుసులేండి. ఆ తర్వాత మనం చూస్తే అపోస్తలుల దినాల్లో పేతురు కాలంలో ఇంటింట చెప్పండి ఇంటింట రొట్టె విరిచారు అంటే వాక్యం ఇంట్లో విరిచారు. ఇంటింట రొట్టె విరిచినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. అది ఉంది. మన ఇల్లు ఎందుకు అవ్వకూడదు? యేసయ్యకి విడిది కదా, పస్కాను సిద్ధపరిచిన గృహంగా మన ఇల్లు ఎందుకు చేసుకోకూడదు? ముందు ఎక్కడ ఉన్నాయి మందిరాలు అపోస్తల కాలాల్లో? ఆ ఇంట్లో ప్రార్థన, ఈ ఇంట్లో ప్రార్థన, ఈ ఇంట్లో వాక్యం, ఆ ఇంట్లో కొంతమంది సిద్ధపడితే బాప్తిష్యాలు ఇవ్వటం, ఆ ఇంట్లో రొట్టె విరవడం, ఇవి జరిగినాయి నాన్న ఆ రోజుల్లో. తర్వాత క్రమేణా సంఖ్య ఎక్కువైపోవడం, వాళ్ళు ధనవంతులు ఎక్కువైపోవడం, స్థలాలు కొనటం, చర్చీలు కట్టించడం జరిగింది. అవకాశాలు ఇవ్వాలి. సంఘాలు అనేది ఒక చోట కాదు, యెరూషలేములో స్థాపించబడితే ప్రపంచమంతా సంఘాలు విస్తరించినాయి. అలాగే నర్సాపేట, కోడెలసి ప్రసాద్ కాలనీలో ఆరంభమైతే గ్రామాలన్నీ విస్తరించి పోవాలి. దానికి మీరే, మీ ఆసక్తే, మీ మనసే, మీ శ్రద్ధే, మీ సిద్ధపాటే రక్షణ కార్యాన్ని జరిగిస్తాయి. కొద్దిగా అది కూడా మీరు ఆత్మీయతలో ఆలోచించాలి. మనం పిల్లలు పుడుతుండగా
అమ్మాయికి కట్నాలు రేపు చాలా ఇవ్వాలని ఎట్లా సిద్ధపరుస్తున్నాము, పిల్లాడిని వీడిని డాక్టర్ని ఇంజనీరింగ్ చేయాలని ఎలాగ ఆశపడుతున్నాము, దైవ కార్యాలను రక్షించబడిన తర్వాత సంఘాన్ని విస్తరింప చేయాలి, నా వలె అనేకులు రక్షించబడాలి, బంధువులు మిత్రులని. మనం బంధుమిత్రులలో వాళ్ళ మాటలు నెగిటివే తీసుకుంటున్నాం, నెగిటివ్ నుండి వాళ్ళని పాజిటివ్గా మార్చలేకపోతున్నాం. మనం వాళ్ళలో ఉన్న నెగిటివ్ వ్యతిరేకత నీలో ఉన్న పాజిటివ్ వలన అది పాజిటివ్గా మారి పోద్ది. అందరు ఇష్టపడేట్లుగా చేయవలసిన బాధ్యత అంగీకరించినటువంటి విశ్వాసుల మీద ఆధారపడి ఉంది. ఇది దేవుని కార్యం అంటే. ఆయన ఎవరో శిష్యులను పంపించాడు ప్రభువారు, మా గురువు గారు ఇక్కడ పస్కాని సిద్ధపరచమన్నారు, ఆయన ఇంకా వెళ్ళిపోతారు పరలోకానికి, సిద్ధపరచమన్నారయ్యా మా గురువుగారు. ఓకే, ఇంతకంటే భాగ్యం ఏముంది అని ఇచ్చేసాడు. ఆహా, నన్ను కొద్దిగా మీరు ఆలోచించాలి ఆత్మీయంగా. రక్షణ అనబడేటటువంటిది రావడం పోవడం కదా, మన సౌకర్యాలు మనం చూసుకుంటమే కాదు, అందరూ సొంత పనులు చూసుకుంటున్నారు కానీ యేసుప్రభు వారి పని ఎవరు చేయట్లేదని పౌలయ్య అన్నట్లుగా కొద్దిగా నేను చెప్పేది ఏంటంటే 100కి 1% అయినా కొద్దిగా అట్లాగా నీ సిగ్నల్ మార్చు. దేవుడు ఎలా చేస్తాడు, అద్భుతమైన కార్యం చేస్తాడు. జక్కయ్య ఏమన్నాడు, యేసు ఎవరో, అది డైరెక్ట్గా ఆయన వచ్చేసాడు. నువ్వేందులే నన్ను ఎత్తుకొని చూసేది, నేనే నీకు ప్రత్యక్షమయ్యా అని. అలాగుంటే దైవ కార్యం కొద్దిగా నేను చెప్పేదంటే ఆత్మీయతలో కూడా వెళ్ళండి బ్రదర్స్ సిస్టర్స్. మీ ఉద్యోగాలు, మీ పనులు, వ్యాపారాలు మానుకోమని నేను చెప్పడం లేదు, దేవుడు కూడా చెప్పలేదు. కనుక కొద్దిగా సమయం దేవుడికి మీరు కేటాయించండి. ఇల్లు ఇచ్చేసాడు ఆయన, చేసుకున్నాను. ఇక చదవమ్మా, ముగిచ్చేద్దాం. ఆజ్ఞాపించిన ప్రకారం అది పస్కాను చక్కగా సిద్ధపరచాలి. ఇంకొకసారి మనం అక్కడికి వెళ్ళిపోదాం, యేసయ్య 12 మంది శిష్యుల దగ్గరికి వెళ్దాం. ఎట్లాగా మనం కొన్ని బొమ్మల్లో చూస్తాం కదా, కొన్ని క్యాలెండర్ బొమ్మల్లో పస్కాది ప్రభువారు అటు కూర్చుంటారు, అటు 6 ఇటు 6, ప్రభువారు ఇటు కదా, భలే ఉంటుంది ఆ సన్నివేశం. అది పెట్టుకోండి, భలే ఉంటుంది అసలు. ఎందుకంటే మన పస్కా కూడా జ్ఞాపకానికి వస్తుంది. ఆయన ఉన్నాడు, ఆ వాతావరణం చూడండి అంత ప్రశాంతంగా ఉందో. పరలోకంలో 24 పెద్దల్లాగా, భూలోకంలో ఒక 12 మందిని ఇక్కడ పెట్టుకున్నాడు. తర్వాత ఏమో ఆయన పరలోకం వెళ్ళాక 12 గోత్రాల వాళ్ళను కూడా పెట్టుకుంటారు. 12 మంది శిష్యులు, గోత్రాలు 24. ఇక్కడ 12 మంది పెద్దలు ఇక్కడ ఉన్నారండి. చదువు నాయన, ఒకసారి అక్కడికి వెళ్ళిపోదాం. అది ఉంది 12 మందే కదా, అందరూ వచ్చారు. నన్ను అందరూ వినాలి. అలాగే మన సంఘంలో ఎంతమంది రక్షించబడ్డారో, ఎంతమంది యేసయ్యను అనుసరిస్తున్నారో, అక్కడ 12 మంది కాబట్టి ఆ గదిలో వాళ్ళు ఉన్నారు. మనం ఎంతమంది రక్షించబడ్డామో అంతమంది వస్తే స్త్రీలు పురుషులు చాలా నిండుగా ఉంటుంది. అది అందరు రావాలి. అభిషేక్ గడియం ఇది. రొట్టె విరవడానికి ఎంతమంది రక్షించబడ్డారో అంతమంది రావాలి. కొందరు అప్పుడు వచ్చినా రాకపోయినా అక్కడ హెడ్ క్వార్టర్లో ఆ రోజు మాత్రం ఎప్పుడు ఒక 150 మంది అటు వస్తే 200 మంది పైగా వస్తారు. అంటే అది కూడా రాంగే, ప్రతి ఆదివారం కనబడాలి. ఇది మహాపండుగ అనుకోండి. 12 మంది ఎలాగున్నారో బాప్తిసం పొందిన అందరూ కనబడాలండి రొట్టె విరిచేటప్పుడు. అప్పుడు కొదువు లేకుండా ఉంటుంది. నెక్స్ట్ చదువు. వారు భోజనము చేయుచుండగా ఆయన, అది ఇప్పుడు మనకు ఒక ఛాయిస్ ఉంది. అక్కడ ఆయనేమో మీలో ఒకడు నన్ను అంటే, ఇందులో కూడా రొట్టె విరవడానికి వచ్చినటువంటి ఆయనలో కూడా ఇస్కరియోతు యూదా. చదువురా తల్లి. బహు దుఃఖపడి ప్రతి వాడును నేనా ఆయన
నాతో కూడా పాత్రలో చెయ్యి ముంచిన వాడెవడో ఆ, వారే నన్ను అప్పగించువాడు. మనిషి కుమారుని గురించి రాయబడిన ప్రకారము ఆయన పోతున్నాడు గాని ఎవరి చేత మనిషి కుమారుడు అప్పగింపబడుతున్నాడో ఆ మనుషులకి శ్రమ. ఆ, ఆ మనుషుడు పుట్టి ఉండని ఎడల వారికి మేలని చెప్పాడు. ఆ. ఆయనను అప్పగించిన యూద బోధకుడా నేనా అని అడగగా ఆయన నీ వద్దకే అని. చూసారా? అంటే ఎందుకు ఈ మాట దేవుడు ఈ ఈ సందర్భంలో ఇప్పుడు చదివిచ్చాడంటే మనం పరిశీలన అది. ఆయనేమో 30 వెండి నాణ్యాలకి అప్పగించాడు. మనమేమో మన క్రియలు, మన అవిధేయత, అన్యుల మధ్యలో కదా ఎలాగబడితే అలాగా విచ్చలవిడి ప్రవర్తన, ఇదే కదా దేవుడిని అప్పగించడం అంటే లోకానికి. అబ్బో ఈయనేం భక్తుడు, ఆయనేం దేవుడు అనా? మనం కూడా అనేకులు ఇస్కారియోతు యోధాలాగా తయారవ్వకుండా ఉండాలి. అందుకే ఈ వాక్యం చదువుతుంది. మనకు ఎవరు వారు పరిశీలన చేసుకోవాలి. వీళ్ళు రొట్టె తీసుకుంటున్నాను, ఏంటి నా పరిస్థితి, నా మాట, చూపు, తలంపు, ప్రవర్తన వలన నా పరిశుద్ధుడైన యేసయ్యకి ఏమైనా అవమానము తెస్తానా, ఆయన అమ్మేస్తాను, ఆయన్ని ఈ క్రియలతో అప్పగిస్తాననే పరిశీలన మనందరికీ కావాలి. అందరూ ఇస్కారియోతు యోధాలాగా అవ్వాలని అసలు ఆయన చిత్తం కాదు. ఎవడు నశించుకోవడం ఆయనకి ఇష్టం లేదండి. ప్రతి ఒక్కడు ఆయనలో పవిత్రతను పొందుకొని ఆయన చిత్తములో బ్రతికి ఆయన రాకడ కొరకు, రాజ్యం కొరకు సిద్ధపడాలని దేవునికి ఇష్టము. ఈవేళ మనం ఆయన శరీరంలో, రక్తంలో పాలిభాగస్తులం కాబోతున్నాం. ఆయన దొంగ పరిశీలన చేసుకున్నాడు, నేనా ప్రభు అని. చూసాడండి అంత ధైర్యం ఆయనకి. కొంతమంది అలాగే వాళ్ళకి తెలుసు చేసేది తప్పని తెలుసు, అన్నీ తెలుసు, అయినా కూడా నమ్మక ద్రోహంగా, దుర్మార్గంగా ప్రవర్తిస్తుంటారు. ఈరోజు చెప్తున్నాడు అది మనకు సరైంది కాదు, అంతే, సరైంది కాదు. ఇలాంటి పవిత్రమైన కార్యక్రమం నేను సేవకుడిని అయి ఉండి సరైన పవిత్రత, నియమము, నీతి లేకుండా కదా, ఇవేవి లేకుండా ఏముందలే, ఇవాళ ఎక్కువ మంది వస్తారు, ఎక్కువ చందాలు వస్తాయి కదా, ఎక్కువ ప్రసంగం చేయొచ్చు అనే ఆలోచనతో విరిస్తే ఇది తగునా, ఇది న్యాయమా? ఒకవేళ మీరెవరు చూడకపోవచ్చు, సర్వాంతర్యామి యొక్క ఉన్నాడు కదా, ఆయన సర్వం చూస్తూ ఉన్నాడు. ఆయన దగ్గర నేను లెక్క అప్పగించొద్దా? నాకు 2 అంతల శిక్ష క్లియర్గా ఉన్నాయి. అందుకే అరే బాబు వరకు బైబిల్ ఉందని ప్రసంగం రిఫరెన్స్ చూస్తే వాక్ కాకండ్రా, అనేకులు బోధకులు కావద్దు. మీరు బోధించటం కంటే వినటం చాలా శ్రేష్టం అయ్యా. కాబట్టి మీలో అనేకులు బోధకులు కావద్దు, మీకు 2 అంతల శిక్ష, తీర్పు శిక్ష ఉంటుంది. చాలా భక్తి జీవితాన్ని, సేవకత్వాన్ని పరిశీలన చేసుకొని జాగ్రత్తగా మన బ్రతుకులు మనం కాపాడుకోవాలి. మళ్ళీ దొరకదు ఈ అవకాశం. రేపు చచ్చిపోయినాక పాస్టర్లు అవుతున్నాడా? అక్కడ జడ్జిమెంటే జరిగింది. రేపు ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత మీరెవరు విశ్వాసులు గారు, అక్కడ జడ్జిమెంటే జరిగింది. మన క్రియల చొప్పున ఆయన అక్కడ జీతం ఇస్తాడు. ఇది కొద్దిగా మన ఆలోచనలు పరసంబంధమైనవిగా, ఆత్మ సంబంధమైనవిగా ఉండాలి. ఇవన్నీ చెప్తూ ఇప్పుడు చూడండి ఆయన ప్రభువారు ఏం చేస్తాడు. భోజనం చేయిస్తుండగా యేసు ఒక రొట్టె అది రొట్టె ఒకటి పట్టుకున్నాడు. ఆశీర్వదించి ముందు ఏం చేస్తాడు దాన్ని? నాన్న వినండి, ఇప్పుడు మనం నాతో సహా మనందరం పట్టుకోబోయేటటువంటి రొట్టెను ఎవరు పట్టుకున్నారు ముందు? అది చూడు దగ్గర పెట్టుకున్నాను. ఎవరు పట్టుకున్నారు? నాన్న ఇదంతా మీరు అర్థం చేసుకోండి. ఇదంతా ఒక నమ్మిక, విశ్వాసంతో అదృశ్య రూపంగా జరుగుతున్న కార్యక్రమం. ఒకవేళ అదృశ్య రూపంగా దేవుడు ఇక్కడ లేకపోతే ఇంతమంది మారు మనసు పొంది బాప్తిసం పొంది రక్షించబడేవాళ్ళు కాదు, పిల్లలు లేని వారికి పిల్లలు పుట్టేవాళ్ళు కాదు, వ్యాధి బాధల్లో ఉన్నవారు స్వస్థపరచబడేవారు కాదు, ఇంకనేకమైన బంధకాల్లో ఉన్నవారు విడిపించబడేవారు కాదు. అదొకటి గుర్తుపెట్టుకోండి. అదృశ్య దేవుని స్వరూపుడు మన మధ్య ఉన్నాడు కనుకనే ఆయన సంఘం ఇక్కడ కట్టబడింది. ఇది కొద్దిగా మనం ఆత్మీయతలో ఆలోచించాలి. మనం గ్రహించవలసింది ఏంటంటే ఏ మందిరానికి వెళ్ళినా
ఏ మందిరానికి వెళ్ళినా ఆ బోధకుడి ప్రవర్తన మనం పరిశీలన చేయాలి. ఆ సేవకురాలి విధానం పరిశీలన చేయాలి. ఇది విమర్శ కాదు, విమర్శ కాదు. ఏ హోటల్కి వెళ్ళినా, ఏ కూరగాయలు కొనడానికి వెళ్ళినా పుచ్చిపోయినాయి, పురుగు పట్టిని కొంటామా? ఆ హోటల్ కల్తీ నూనె లేకపోతే ఏవేవో కలుపుతారని వెళ్తామా? ఒక్కసారి తింటేనే అక్కడ టిఫిన్, ఇక వాంతులు విరోచనాలు ప్రారంభం. అది ఈ శరీర సంబంధమైన దానికి ఇలాగుంటే మరి ఆత్మ సంబంధమైందో? బోధించే బోధకుడు పవిత్రుడు కాకపోతే బోధ మనలో పవిత్రమైందిగా అంతరంగంలోకి రానే రాదు. ఎలాంటి శ్రేష్టమైన ఫుడ్ అయినా కుష్ఠ్యాదవుడు వడ్డిస్తే తింటారా? కరోనా ఉండేవాడు వడ్డిస్తే తింటారా? వెంటనే కరోనా. అది అంతకంటే పవిత్రమైనది దేవుని సేవ. ఎందుకన్నాడు అపోస్తుల బోధ ఎందని? అపోస్తులు గుడ్ క్యారెక్టర్, పిలువబడ్డవారు, పంపబడిన వారు, దేవుని కొరకు ప్రాణాలైన ఇవ్వడానికి సిద్ధపడినవారు. అలాంటి వాళ్ళు కావాలి సేవకత్వం. కనుక ఈ రొట్టె విరిచేటప్పుడు సేవకుడు సరిగా ఉండాలి, విశ్వాసులు సరిచేయబడాలి. ఇది పవిత్రత కావాలి. దేవుడు పట్టుకుంటున్నాడు ఈ రొట్టె అంటే, నానా వినండి, మీ ప్రార్థన, మీ సేవకురాలి ప్రార్థన. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని మీ పవిత్రతో దగ్గరికి దింపేస్తున్నారు మీరు. అది దేవుణ్ణి ఆయన మందిరంలోకి మీరు పిలుచుకున్నారు. మీరే అదృశ్య రూపిగా ఉండి సమస్తాన్ని జరిగించాలి ప్రభు అని రాత్రి విజ్ఞాపన. అది ఆయన వచ్చేసాడు. ఆయన ఏం చేశాడు? ఆ రొట్టెను పట్టుకొని, అది అలా పట్టుకున్నాడు. ఇప్పుడు మనం భుజించే రొట్టెను ఆయన పట్టుకున్నాడు. దాన్ని ఏం చేశాడు? ఈ రెండు గమనించాలి. ఇది పోగొట్టుకున్న వాళ్ళు దైవ స్పర్శను పోగొట్టుకుంటున్నారు. ఇది పోగొట్టుకున్న వాళ్ళు దేవుని ఆశీర్వాదాలు. అది ఉన్న వాస్తవం చెప్తున్నా, ఉన్న లేఖనంలో ఉన్నది చెప్తున్నా. ఆయన పట్టుకున్నాడు, ఆశీర్వదించాడు. ఇవాళ నువ్వు రొట్టె విరుస్తున్నావు, ప్రభు పట్టుకున్నది నువ్వు పట్టుకుంటున్నావు, నువ్వు తింటున్నావు, ప్రభు ఇచ్చిన ఆశీర్వాదాలు నువ్వు సొంతం చేసుకున్నావు. హల్లెలూయా. అది నాయన జరుగుతుంది. నెక్స్ట్, అది విరిచి తన శిష్యులకి ఇచ్చి, మీరు తీసుకుని తినుడి, ఇది నా శరీరం అని. అర్థమవుతుందా? ఇరిసి ఇచ్చేసి తీసుకొని తినండి, ఇది నా శరీరం. నన్ను ఇక్కడ గమనించండి. అన్ని జనాంగానికి తెలియక మనుషులను పీక్కు తినేది ఏంటి అనుకుంటారు. మనుషులను పీక్కు తినేది ఏందనుకుంటారు. ఇది ఒక దైవ రహస్యం. ఈ దైవ రహస్యం అనేది అది అందరికి అర్థం కాదు. అంత మహాభక్తుడు అయ్యా, నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యకరమైన సంగతులను చూచినట్లు నా కన్నులు. అది వాడు యూట్యూబ్లో డిబేట్లు బొబ్బెట్లు పెట్టి వాళ్ళ మొక్కలు చూడండి, దెయ్యాల మొక్కలాగా ఉంటాయి. ఒకసారి చూడండి వాళ్ళ మొక్కలు, భూతాల మొక్కలాగా ఉంటాయి. వాడు గుట్కాలు, పాన్ పరాకులు ఏవే వేసి వాడు ఇష్టం వచ్చినట్లు వాగుతూ ఉంటాడు. వాళ్ళకి ఏం తెలుసు? ఇక్కడ రక్షణ సంబంధం మొదలుకొని తల బండకేసి కొట్టుకున్న దైవ ప్రత్యక్షత లేనివాళ్ళు చాలామంది ఉన్నారు. ఏనానా అల్లాడిపోతున్నారు. ఏంటి ప్రభా కదా, వాడెవడు ఏమన్నట్టు దెయ్యాలంట వేదాలని ఒల్లిస్తాయి అంట. ఇందాక మనం చదివినట్లు దిద్దుబాటు నీకు అసహ్యం, నా కట్టడలను వివరించదు ఎలా? నువ్వు భక్తిహీనుడివి. ఇది అందరికి అర్థమయ్యేది కాదు అమ్మా, భక్తిహీనులతో. అది అందుకే నేను అంటాను, ఈ డిబేట్లు ఎందుకురా మీరు చేసేదని సేవకులు చెప్తా. వాళ్ళు ఎవరు? భక్తిహీనులు. వాళ్ళు ఏం కంకణం కట్టుకున్నారంటే దీనికి వ్యతిరేకంగా బోధ చేయాలి, యూట్యూబ్లో డబ్బులు సంపాదించు. పిచ్చోళ్ళు ఉంటారు పాపం, వాళ్ళు డబ్బులు పంపుతా ఉంటారు. ఈడేమో కదా దైవ వ్యతిరేకిగా, దైవ దూషకుడిగా ఇక్కడ పొట్ట పోషించుకుంటాడు. రేపు సత్య నరకానికి వెళ్తాడన్న సంగతి వాడికి అర్థం కావడంలా. ఆ బంధకంలో ఉన్నాడు వాడు, నిమురోధులాగా. భక్తిలతో నేను
నా కట్టడలు వివరించుటకు. అది అసలు వాడికి ఏం పని? మన వాక్యం గురించి, బైబిల్ గురించి. నా నిబంధన నీ నోట దిద్దుబాటు. అర్థమవుతుందా? అసలు దిద్దుకుంటమే బ్రతుకుని వాడికి అసహ్యం కదా. నీవు నా మాటలను నీ వెనుకకు. అది అది ఇంక చాలా ఉన్నాయి. వీళ్ళన్నీ ఈ లోకంలో వాళ్ళతో ఏకీపించే వాళ్ళకి దేవుని వాక్యానికి ఏం బంధం అండి, సంబంధం చెప్పు. అలాంటి ఎర్రోళ్ళు ఉంటారు. అది కాదు ఇది. ఇప్పుడు ఆయన శరీరం తింటాం అంటే యాక్సిడెంట్ అయ్యింది. నేను కొద్దిగా అర్థమని చెప్తాను. యాక్సిడెంట్ అవుతప్పుడు కొంతమందికి ఈ ముఖం చెక్కి చెదిరిపోయింది అనమాట, చీలిపోద్ది, కుట్టుకుపోయింది, మొత్తం రూపమే మారిపోద్ది అనమాట. తర్వాత ఏం చేస్తారు? డాక్టర్ దగ్గరికి వెళ్తే సర్జరీ చేస్తారు. ఈ తొడ నుండో స్కిన్ కదా, ఏదో ఒక భాగం నుండి. కొన్ని ఇతరుల స్కిన్ నుండి తీసి కూడా చేసేవి ఉన్నాయి, ఇతరుల రూపాలు మార్చేవి కూడా ఉన్నాయి. చూడండి నాన్న, వినండి, ఆ పిల్లల్ని డిస్టర్బ్ లేకుండా చూడండి, ఉన్నాయి. ఇప్పుడు మన పరిస్థితి ఏంటంటే యెషయా ప్రవక్త అన్నట్లు నడినెత్తి మొదలుకొని అరికార్ల వరకు కొంచెమైన స్వస్థత లేదు ఆత్మీయంగా కదా. అవి పచ్చి పుళ్ళు, అవి పిండలేదు, మెత్తన చేయబడలేదు, దానికి నూనె రాయబడలేదు, దుర్వాసనతో ఉన్నాయి పరిస్థితి ఆత్మీయంగా. ఇది చెప్పేది. యేసు ప్రభు వారి గురించి ఏం రాయబడి ఉంది? 10,000 మందిలో నేను ఆయనను, ఆయన అతి, చెప్పండి, అతి ధవళ వర్ణుడు. అర్థమవుతుందా? ఇలాంటి ఆయన శిలోమ్రాను మోస్తూ కొరడాలతో కొట్టబడి ఆయన వీపంతా కూడా చాళ్ళుగా. అది ఇప్పుడు ఇక్కడ ఏమయ్యాడు? ఆయన ఆ ధవళ వర్ణుడు మన వలె ఆయన మారిపోయాడు. మనకెట్ట పచ్చిపుండ్లు ఏమైపోయాను, కొట్టబడి అయ్యాడు. ఇప్పుడు సర్జరీ ఇది. అర్థమవుతుందా? ఈ చీల్చబడిన ఈ దేహం కదా మన ఆత్మీయ అంతరంగ స్థితికి ఒక రూపాన్ని కలుగా చేస్తుంది. ఆయన సొగసైనను స్వరూపమైనను లేకుండా మనకు దైవ రూపాన్ని ఆయన శరీరం ద్వారా మన కొరకు ఏర్పాటు. ఇది అందరికి అర్థమవుతుందా? ఇది అర్థం కాదు. అర్థం కాని వాళ్ళు ఏంది శరీరం తింటాం అనుకుంటారు. ఇది మీకు అర్థమేటి చెప్తున్నాను. ప్రతిదీ పరిశుద్ధ గ్రంథంలో లేఖనాలు, వాక్యం మర్మయుక్తమైనటువంటివి. అది సామాన్యులకు అర్థమయ్యేవి కావు. ఎవరి మనసు తెరవబడుతుందో, ఎవరి నేత్రాలు తెరవబడతాయో వాళ్ళే చూస్తారు. నేను ఈ సందర్భంలో ఒక చిన్న మాటని మీకు చెప్పాలి, ఇది అవసరం. నేను సేవల్లోకి వచ్చినప్పుడు చదివిన పుస్తకంలో ఒక పుస్తకం అన్నమాట. అప్పుడు రష్యా దేశంలో, చైనా ఇప్పుడు కూడా ఉందిగా, అంత కమ్యూనిజం. ఎవడు కూడా దేవుడనే మాట ఎత్తితే తీసుకెళ్ళి జైల్లో వేస్తారు, లేకపోతే శిక్ష వేస్తారు, ఇక అంతే. అలా ఎలాంటి వాళ్ళు తెలుసా? ఒక చెట్టు దగ్గర తీసుకెళ్తారు అందరినీ, పిల్లల్ని, టీనేజ్లో ఉన్నవాళ్ళు తీసుకెళ్ళి, ఈ చెట్టు మన దేవుడు, ఈ చెట్టు మన దేవుడా, మన దేవుడు అంటాడు. చూసావా ఈ చెట్టు ఎలాంటి కాయలు ఇస్తుందని కాయలు కోసి పిల్లలకి ఇస్తాడు. వీడు తింటాడు, వాళ్ళు తింటారు. దేవుడు భలే కాయ ఇచ్చాడు, హ్యాపీ, ఓకేనా. మళ్ళీ ఏం చేస్తాడు? తెల్లారి దేవుడు చూడండి అని ఆ చెట్టులో అక్కడ ఏరుల దగ్గర యాసిడ్ పోసేస్తాడు. ఏం పోస్తాడు? యాసిడ్. పోయింగల్ని మొత్తం ఎండిపోతుంది. చూసారు? అరే ఏంది కాయలు? చెట్టు దేవుడు చచ్చిపోయాడు. దేవుడు ఎందుకు చచ్చిపోయాడు? కాబట్టి దేవుడు లేడు. చూడండి, వాళ్ళు డైవర్ట్ చేయటానికి, దేవుడు లేడని చేయటానికి అట్లా చేసి అసలు దేవుడు ప్రార్థన అనేది లేకుండా ఆ కమ్యూనిస్ట్ దేశాలు, రష్యాలో అలా చేస్తే రక్షించబడి దేవుని కొరకు బ్రతికే జనాంగం వాళ్ళు అండర్ గ్రౌండ్లో ప్రార్థన చేసుకున్నప్పుడు దొరికారు. వాళ్ళు తీసుకెళ్ళాక ఒక్కొక్కడికి ఒక్కొక్కరికి ఉరి వేయటం మొదలుపెట్టారు. ఇంకా అందరికీ ఉరేస్తున్నారు. చెప్పు, ఇప్పుడని చెప్పు, ఆ యేసుప్రభుని వదిలిపెడతావా? ప్రార్థన మానేస్తావా? నేను మానే. ఏంట్రా ఉరి? అద్భుతం ఏంటంటే అక్కడ కమాండర్, ఈ శిక్ష వేపిస్తున్న కొంతమంది కమాండర్లు ఉంటారు కదా, సైన్యాధిపతులు,
కొంతమంది ఉంటారు, సైనికులు ఉంటారు, వీళ్ళంతా టీం అక్కడ ఉంటుంది. ఒక కమాండరు సైన్యాధిపతి నేత్రాలు దేవుడు తెరిచాడు. ఎందుకు తెరిచాడంటే ఆలోచిస్తున్నాడు, ఏంద్రే పిచ్చోళ్ళు, చక్కగా మా రష్యా దేశంలో అంత సమృద్ధిగా ఉంటుంది, హ్యాపీగా బ్రతక్క దేవుడు పేరున చచ్చిపోతున్నారు, ఏంటి ఎంత పిచ్చోళ్ళు ఏంటని ఆలోచిస్తూ ఉండగా దేవుడు అతని నేత్రం తెరిచాడు. ఇక్కడ ఇట్లా ఉరేస్తుండగా ఈ శరీరం ఇట్లా వాలిపోగానే ఆత్మ పైకి వెళ్తుండగా దేవుని దూతలు వచ్చి దండలతో ఆహ్వానించి, రా మన లోకానికి వెళదాం అని స్వాగతం పలుకుతున్నారు. చప్పట్లు కొడదాం, దేవునికి స్తోత్రం కదా. ఈ మనం చెప్పామనుకో ఎట్లా ఉంటుంది, భ్రష్టులకి అవిశ్వాసులకి కట్టుకథలాగా. ఇది వాస్తవం. ఈ ఉరివేయబడేటటువంటి భక్తుల్లో ఒకడేం చేశాడంటే భయపడ్డాడు. గిలగల కొట్టుకులాడటం, నాలుగు బయటకు రావడం, చావడం అని చూశాడు. వేసుకుంటూ వచ్చి వాడిని కూడా ఉరేయటం తీసి వేసుకుంటూ వచ్చి, నాకు వద్దా, నేను మానేస్తా ఈ రోజు నుంచి ప్రార్థన అన్నాడు. వెంటనే సైనికుడు వాడి లిస్టులో కదా, వాడి లిస్టులో వాడి నంబర్లో నేను ఉంటాను. నీకేమైనా మెంటలంటే లేదు. వీళ్ళందరూ ఎందుకు యేసుప్రభు వారి నిమిత్తం చావుకు తెగించారంటే, నేను కళ్ళతో చూశాను, దూతలు తెల్లటి వాళ్ళు వచ్చారు, అంగిలు వేసుకుని వాళ్ళు, వీళ్ళకి పూలదండ వేశారు, వెల్కమ్ అని మన మంత్రులు, ప్రధానమంత్రులు ఎలాగ ఆహ్వానిస్తున్నారు. ఒక లోకం కనబడుతుంది, చాలా చాలా ప్రకాశమానంగా ఉంది. అక్కడికి వెళ్ళిపోతున్నారు, నేను కూడా అక్కడికి వెళ్ళిపోతాను. ఇప్పుడు చప్పట్లు కొట్టాను. లెక్కలు అట్లున్నాయండి. ఇప్పుడు పౌలుకి ఎందుకు మారాడు చెప్పండి? ఆయనకు ఆ దర్శనం కలిగింది. కాబట్టి ఎవరికైనా, నాకు కానీ నీకు కానీ, చక్కగా శ్రద్ధగా ప్రార్థనకు రావాలన్నా, నిజంగా సేవ చేయాలన్నా దేవుని ప్రత్యక్షత కావాలి. అది అందరికీ అనుగ్రహించబడదు. కానీ శరీరంలో పాలు భాగస్తులం అవుతున్నామంటే మనవలే కదా, తనవలే మనలను దేవుడు మార్చడానికి, ఆ ప్రకాశమానమైన మహిమ రూపం మనలో దిద్దటానికి ఆయన శరీరాన్ని మనకు అంకితం చేశాడు. అది అందులో ఆశీర్వాదం ఉంది, అందులో ప్రభు స్పర్శ ఉంది. నెక్స్ట్, ఇది నా రక్తము అబ్బు అనేకుల కొరకు చిందించబడుతున్న నిబంధన రక్తము. అది ఇది నిబంధన రక్తం. ఇది రక్షించేటటువంటిది, భక్తులను పవిత్రులుగా చేసి రక్షణ ఇచ్చి పరలోకానికి కదా మార్గాన్ని సరళం చేసే రక్తం ఇది. స్వయంగా శిష్యులతో చెప్పి, ఇది మీ ప్రాణం ఉన్నంత వరకు, నా రాకడ వచ్చే వరకు మీరు దీన్ని ఆచరించాలి. ఇది ఆయన శరీరములో, రక్తములో ఇంత శక్తి ప్రభావం ఉంది. ఇక పేతురయ్య అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 42లో, వీరు అపోస్తుల బోధయందును సహవాసమందును రొట్టె విరుచుటయందును. అక్కడ ఆయన చేశాడా నానా? ఆ తర్వాత పౌలయ్య అపోస్తుల కార్యం 20వ అధ్యాయంలో అక్కడ ఇదే ఏర్పాటు జరిగించాడు. ఇక్కడ ఏమైందంటే, ఐతుక్ అనేటటువంటి ఒక యవనస్తుడు, వాడు కూడా రక్షణ పొందుకున్నవాడే, ఎక్కడ కూర్చున్నాడు చెప్పండి? కిటికీలో. అది అక్కడ చదవండి, 20వ అధ్యాయం. కిటికీలో కూర్చున్నాడు. అది 3వ అంతస్తు. ఇది చదువు ముందు. ఎందుకు వచ్చారు వాళ్ళు? ఆదివారం. అది ఆదివారమున అది రొట్టె విరవడానికి కూడినప్పుడు వారితో ప్రసంగించుచు అర్ధరాత్రి వరకు.
విస్తరించి మాట్లాడుచుండెను. మేము కూడి ఉన్న మేడగదిలో ఆ, అనేక దీపములు అనేక దీపములు ఉండెను. అప్పుడు అప్పుడు ఐతుకు అను ఒక యవనస్తుడు ఆ ఐతూక్ అనేటటువంటి ఒక యవనస్తుడు కిటికీలో కూర్చుండి కిటిలో కూర్చుండి నిద్రపోయి గాఢ నిద్రపోయి పౌలు ఆ, చాలాసేపు ప్రసంగించి చాలాసేపు ప్రసంగించుండగా నిద్రాభారము వలన నిద్రాభానం వలన జోగి మూడవ అంతస్తు నుండి 3వ అంతస్తు నుండి కింద పడి చనిపోయిన వాడని చాలు చూడండి. ఇక్కడ ఏం చేయాలి? చాలా మంది ఉన్నారు విశ్వాసులు. ఇక రెట్టులో చేయి వేయాలి కాబట్టి ఏం చేయాలి? బాగా ప్రార్థన చేసుకోవాలి, శ్రద్ధగా వాక్యం వినాలి. ఈయనకంత నిర్లక్ష్యమో కదా, ఎంత చులకనో చూడండి. దేవుని సన్నిధి రొట్టి విరగటం ఆ 3వ అంతస్తు అయితే కిటికీలో కూర్చోడంట. ఎవడన్నా కిటికీలో కూర్చుంటాడా చెప్పండి? ఇది ఇక్కడ నిండింది, బిడ్డలు అక్కడ కూర్చున్నారు కుర్చీలో, లేకపోతే అక్కడ కింద కూర్చున్నారు. ఇట్లాగా తగ్గించుకొని అనుకూలమైనటువంటి స్థితిలో ఉండాలి, కానీ కామెడీగా ఉండకూడదు. కిటికీలో కూర్చోండి చూడండి. కాబట్టి పవిత్రమైన కార్యం జరుగుతున్నప్పుడు అలాగ నిర్లక్ష్యంగా మనం ఉండకూడదు. నిద్రపోయి జోగి అక్కడి నుంచి పడి చనిపోయాడు. అంత భయంకరం చూడండి. దేవుని సన్నిధి కానీ, వాక్యం కానీ, ఆరాధన కానీ, రొట్టె విరిచే విషయంలో కానీ మనం తక్కువగా అంచనా వేయకూడదు. దాన్ని ఏదో సునాయాసంగా తీసుకోకూడదు, అపహాస్యంగా తీసుకోకూడదు. సీరియస్గా ఉండాలి, సిన్సియర్గా ఉండాలి. ఈ కార్యక్రమంలో పాల్గొనాలి. ఇంకెట్లో పౌలై ఉండబట్టి వాడు చచ్చిపోతే వాడిని హత్తుకొని బ్రతికిచ్చి వాడు కూడా తర్వాత రొట్టె తీసుకున్నాడు. ఆ చివరి వచ్చి చూడండి, అందరు రొట్టె తీసుకొని అది చూడమ్మా. అంతటా పౌలు కిందకి వెళ్ళి అతని మీద పడి కౌగిలించుకొని మీరు తీరు తొందరపడకుడి, తొందరపడకుడి అతని ప్రాణం అతనిలో ఉన్నదని ఆ, వాడితో చెప్పాను. అతను మరలా పైకి వచ్చి రొట్టె విరిచి ఆ, తెల్లవారు వచ్చి విస్తారముగా సంభాషించి ఆ, బయలుదేరి ఆ, వారు బ్రతికిన ఆ చిన్నవాడిని తీసుకుని వచ్చినప్పుడు వచ్చినప్పుడు వారికి విశేషమైన ఆదరణ అది ఇప్పుడు గట్టిగా చప్పలపట్ట విశేషమైన ఆదరణ కలిగి. ఇంత గొప్ప భాగ్యం ఉంది. మనం రొట్టెలో ఈ పస్కాకు మనం సిద్ధపడ్డాం. ప్రార్థనలు ఇంకా సరిచేయబడదాం. ప్రభు శరీరములో రక్తములో పాలిభాగస్తులు అవుదాం. అలనాడు ఇశ్రాయేలులు చక్కటి దృష్టి ఎలా కలిగి ఉన్నారు, కాళ్ళల్లో సత్తు ఎలా కలిగి ఉన్నారు, మనోనేత్రాలు తెరవబడి చెంగున దేవునిలో పరిగెత్తి ఆత్మీయ స్థితి కలిగి మన రక్షణ వస్త్రము ఏమాత్రం కూడా పాడు కాకుండా మన ఆత్మీయ స్థితిని మనం కాపాడుకుంటూ యేసయ్య రాజ్యం కొరకు, రాకడ కొరకు సిద్ధపడదాం. అట్టి భాగ్యాన్ని దేవుడు మనందరికీ దయచేయునుగాక. తల్లవంచండి.